ఫిజిక్స్ పవర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఆసిలేషన్ లెసన్లోని అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసిలేషన్ సిలబస్, బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. బట్ కరోనా పాండమిక్ వల్ల ఓవరాల్ సిలబస్లో 30% రెడ్యూస్ చేయడం జరిగింది, కానీ ఈ లెసన్ నుంచి ఒక టాపిక్ కూడా రిమూవ్ చేయలేదు. సో యాజ్ ఇట్ ఈస్ టోటల్ లెసన్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టాపిక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వీడియో ఆర్ ఇంట్రడక్షన్, periodic and oscillatory motions, simple harmonic motion, characteristics of simple harmonic motion, and total energy of simple harmonic motion, important essay question. Next, time period of simple pendulum, essay or short question or numerical weightage is there, important topic. Next, differential equation of simple harmonic motion. Next, DHM, damped harmonic motion, or DHO, damped harmonic oscillator. Forced harmonic motion, or FHO, forced harmonic oscillator topic. And finally, resonance. ఈ లెసన్లో ఓన్లీ స్పెసిఫిక్ టాపిక్ విందామని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను ఈ టాపిక్కి సంబంధించిన టైమింగ్ అనేది నేను మెన్షన్ చేస్తాను. ఆ టైమింగ్ మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు ఆ టాపిక్ వెళ్ళొచ్చు. సో ఎంటైర్ లెసన్ కావాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా వినండి. లేదు స్పెసిఫిక్ ఒక టాపిక్ కావాలంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉన్న ఆ టైమింగ్ ప్రకారంగా మీరు కంఫర్టబుల్గా ఆ టాపిక్ దగ్గర వరకు వెళ్ళి మీరు అక్కడ వినొచ్చు. ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో ఈ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత లెసన్ కంటెంట్లోకి వెళ్దాం. ఇంట్రడక్షన్లో భాగంగా ఫస్ట్ పీరియాడిక్ మోషన్. సో పీరియాడిక్ మోషన్ అంటే ద మోషన్ that repeats itself at regular intervals of time is called periodic motion. సో ఏదైనా మోషన్ ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనం పీరియాడిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యాన్ కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుంది విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. అప్పుడు వన్ కంప్లీట్ రొటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే మోషన్ అనేది రిపీట్ అవుతుంటుంది. సో కంటిన్యూస్గా యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతుందంటే ఒక రొటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రొటేషన్ అనేది ఇది ఫినిష్ చేస్తుంది. సో ఈ పీరియాడిక్ మోషన్ కేటగిరీలో మనకి రొటేషన్ రావచ్చు, వైబ్రేషన్ రావచ్చు, ఆసిలేషన్ రావచ్చు. ఏంటి ఆ డీటెయిల్స్ అనేది వన్ బై వన్ మనం చూద్దాం. ఫస్ట్ ఆసిలేషన్స్, వైబ్రేషన్స్ ఏంటి తేడా మనం చూద్దాం. సో ఇక్కడ మనకి లెసన్ నేమే ఆసిలేషన్. సో ఈ ఆసిలేషన్స్కి వైబ్రేషన్స్కి ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. సింపుల్ డిఫరెన్స్ నేను ఒకటి చెప్తాను. సో ఆసిలేషన్ అనేది కొంత పర్టికులర్ టైం ఇంటర్వెల్ బేస్డ్గా జరుగుతుంది. అదే టైం ఇంటర్వెల్ అనేది వెరీ వెరీ స్మాల్ అయితే కనుక అది మనకు వైబ్రేషన్లోకి వస్తుంది. సో ఆసిలేషన్ అనేది చాలా క్విక్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో జరిగితే అది మనం వైబ్రేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ వెన్ ఎ స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ గివెన్ టు ఏ బాడీ ఎట్ రెస్ట్ పొజిషన్, దెన్ ఏ ఫోర్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే అండ్ ట్రైస్ టు బ్రింగ్ బ్యాక్ the body to its rest position or equilibrium position by executing to and fro motion about mean position. సో ఒక ఫిక్స్డ్ మీన్ పొజిషన్ నుంచి అటు ఇటు కంటిన్యూస్గా కదులుతూ ఉండే మన ఒక మోషన్ని మనం ఆసిలేషన్ లేదా వైబ్రేషన్ అని చెప్పేసి అంటాం. సో డిఫరెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను. సో లెస్ ఇంటర్వెల్లో అయితే కనుక వైబ్రేషన్, ఎక్కువ ఇంటర్వెల్ ఆఫ్ టైం అయితే కనుక ఆసిలేషన్. సో ఇందులో టైం పీరియడ్. సో వన్ కంప్లీట్ ఆసిలేషన్ కానీ, వన్ కంప్లీట్ వైబ్రేషన్ కానీ, ఆర్ వన్ కంప్లీట్ రొటేషన్ కానీ పట్టే టైంని మనం టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం. ఇన్ పీరియాడిక్ మోషన్ ద స్మాలెస్ట్ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్టర్ విచ్ ద మోషన్ ఈజ్ రిపీటెడ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ టైం పీరియడ్. ఈ టైం పీరియడ్కి సంబంధించి కొన్ని పాయింట్స్. సో డ్యూరింగ్ టైమ్ పీరియడ్, క్యాపిటల్ టీ, జనరల్గా క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తాం. ఏ బాడీ విల్ ఎగ్జిక్యూట్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఆర్ వన్ కంప్లీట్ వైబ్రేషన్ అబౌట్ మీన్ పొజిషన్. టోటల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డ్యూరింగ్ టైమ్ పీరియడ్ ఈజ్ 2π రేడియన్ ఆర్ 360 degrees. సో వన్ ఆసిలేషన్ కంప్లీట్ అయింది అంటే, వన్ వైబ్రేషన్ కంప్లీట్ అయిందంటే 360 degrees రొటేషన్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో రొటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆసిలేషన్ కంపారబుల్గా 360 degrees కంప్లీట్ అయినట్టు, లేదా 2π రేడియన్స్ అనేది ఫినిష్ చేసినట్టు. నెక్స్ట్ పీరియాడిక్ అండ్ ఆసిలేటరీ మోషన్స్. సో కంపారిజన్ చూద్దాం.
the motion which repeats at regular intervals of time is called periodic motion. So definition already మనం డిస్కస్ చేసిందే. The periodic motion in which a body moves to and fro about a fixed point is called oscillatory motion. సో ఒక ఫిక్స్డ్ పాయింట్ బేస్డ్గా అటు ఇటు కనుక కంటిన్యూస్గా ఒక బాడీ అనేది ఆసిలేట్ అవుతుంటే, ఒక పాయింట్ బేస్ చేసుకొని అటు ఇటు కనుక కంటిన్యూస్గా కదులుతుంటే ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో దాన్ని మనం ఆసిలేటరీ మోషన్ అని చెప్పేసి అంటాం. సో అది పీరియాడిక్, ఆసిలేటరీ రెండు ఉన్నాయి. సో ఆ రెండిట్ల మధ్య తేడా డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఆల్ పీరియాడిక్ మోషన్స్ నీడ్ నాట్ బి ఆసిలేటరీ. పీరియాడిక్ మోషన్స్ అన్నీ కూడా ఆసిలేటరీ మోషన్స్ అవ్వాలని లేదు, బట్ ఆల్ ఆసిలేటరీ మోషన్స్ ఆర్ పీరియాడిక్. సో జనరల్గా ఆసిలేట్ అవుతున్న ప్రతివి కూడా జనరల్గా పీరియాడిక్ అవుతాయి. సో వెరీ రేర్ కేస్ మనం దాని నుంచి డీవియేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్గా ఆల్ పీరియాడిక్ మోషన్స్ నీడ్ నాట్ బి ఆసిలేటరీ, బట్ ఆల్ ఆసిలేటరీ మోషన్స్ పీరియాడిక్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆసిలేటరీ మోషన్ విచ్ ఆర్ పీరియాడిక్. విత్ ఎగ్జాంపుల్స్తో అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో స్వింగింగ్ పెండులం ఇన్ ఏ క్లాక్. సో ఇది అబ్జర్వ్ చేయండి. సో పెండులం వాల్ క్లాక్లో ఉంది. సో ఇది కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతుంటుంది. సో విత్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో జరుగుతుంది. సో కాబట్టి ఇది పీరియాడిక్. సో ఈ ఆసిలేటరీ మోషన్ యాజ్ వెల్ యాజ్ పీరియాడిక్ అవుతుంది. ఇంకొకటి మన డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసేది మోషన్ ఆఫ్ ఎ నీడిల్ ఇన్ ఏ స్వింగ్ మిషన్. సో స్వింగ్ మిషన్ అబ్జర్వ్ చేస్తే, సో కుట్టు మిషన్లో రన్ అవుతున్నప్పుడు నీడిల్ అనేది సో కిందకి వెళ్తుంది, మళ్ళీ ఇలా పైకి వస్తుంది. సో కంటిన్యూస్గా ఒక పాయింట్ బేస్ చేసుకొని అటు ఇటు కదులుతూ ఉంది. ఓకే, సో ఇది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో, అంటే మన మిషన్ అనేది ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో కనుక మనం రన్ చేస్తే అది కంటిన్యూస్గా ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలోనే ఒక పాయింట్ని బేస్ చేసుకొని కదులుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకి పీరియాడిక్ అవుతుంది. సో ఆసిలేటరీ మోషన్ ఇక్కడ, కానీ పీరియాడిక్ మోషన్ కూడా అవుతుంది. సో వైబ్రేషన్ ఆఫ్ స్ట్రింగ్ ఇన్ గిటార్, అది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఇది కూడా ఆసిలేట్ అవుతుంది, కానీ విత్ పీరియాడిక్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీని ఈ గిటార్ స్ట్రింగ్స్ అనేవి జనరేట్ చేస్తాయి. సో మ్యూజిక్లో ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది సో కంపల్సరీ. సో రెజొనెన్స్ కండిషన్ ప్రకారంగా కంపల్సరీగా ఈ స్ట్రింగ్స్ అన్నీ కూడా సేమ్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయాలి, లేదా డబుల్ ద ఫ్రీక్వెన్సీ. సో ఒక స్ట్రింగ్తో కంపేర్ చేస్తే ఇంకో స్ట్రింగ్ డబుల్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయాలి. అప్పుడే మనం అవి శృతిలో ఉన్నాయని చెప్పేసి అంటాం, ట్యూన్ చేయడం అని చెప్పేసి అంటాం. సో ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసేలాగే ఇక్కడ వీటిలో టెన్షన్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటి గురించి ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ డీటెయిల్స్ అనేవి మీరు వేవ్స్ లెసన్లో క్లియర్గా నేర్చుకుంటారు. సో ప్రజెంట్ వైబ్రేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఈ వైబ్రేషన్స్ అనేవి మనకి ఆసిలేటరీ, నథింగ్ బట్ పీరియాడిక్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ విచ్ ఆర్ నాట్ ఆసిలేటరీ. సో పీరియాడిక్ మోషనే కానీ ఆసిలేటరీ మోషన్ కాదు. చూద్దాం అవి ఎగ్జాంపుల్. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో ఇక్కడ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కంటిన్యూస్గా విత్ ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్లో వన్ కంప్లీట్ రొటేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఒక పర్టికులర్ టైంలో ఈ రొటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రొటేషన్ మళ్ళీ ఫినిష్ చేస్తుంది. సో కంటిన్యూస్గా ఇది పీరియాడిక్ మోషన్లో ఉంది, కానీ ఇది ఆసిలేటరీ కాదు. ఒక పాయింట్ని బేస్ చేసుకొని అటు ఇటు కదలడం లేదు. సో కాబట్టి ఇది ఆసిలేటరీ మోషన్ కాదు. నెక్స్ట్ ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ ఏ సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టంలో ఉన్నవన్నీ కూడా మనకి వీటికి ఎగ్జాంపుల్ అవుతాయి. సో ఇక్కడ ప్లానెట్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కంటిన్యూస్గా ప్లానెట్స్ అనేవి రివాల్వ్ అవుతున్నాయి. సో ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్లో మీరు ఎర్త్ కన్సిడర్ చేయొచ్చు. 365.5 డేస్లో వన్ కంప్లీట్ రొటేషన్ ఫినిష్ చేస్తుంది. సో తర్వాత మళ్ళీ సేమ్ అదే రొటేషన్ అనేది రిపీట్ అవుతుంది. సో మనకి ఇది పీరియాడిక్ అవుతుంది, బట్ ఆసిలేటరీ కాదు, ఓన్లీ పీరియాడిక్. నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్ బట్ నాట్ పీరియాడిక్. సో ఇది ఆసిలేటరీ మోషన్ అవుతుంది, కానీ పీరియాడిక్ అవ్వదు. సో అది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. రేర్ కేస్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఇన్ ద సెన్స్ రేర్ కేస్ అంటే మనం ఫ్రిక్షన్ కనుక కన్సిడర్ చేస్తే, సో ఇక్కడ ఒక బౌల్ ఉంది. ఈ బౌల్లో మీరు జస్ట్ ఒక ఐరన్ బాల్ని కనుక ఈ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కనుక రిలీజ్ చేస్తే, సో ఇమీడియట్గా ఇదిలా కిందకి వెళ్తుంది, మళ్ళీ సర్టెన్ హైట్ వరకు వస్తుంది. ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే కనుక యాజ్ ఇట్ ఈజ్ హైట్కి అది రీచ్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఇది ఆసిలేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఈ సి అనే పాయింట్ని బేస్ చేసుకుని కంటిన్యూస్గా ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆసిలేటరీ మోషన్, కానీ పీరియాడిక్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఫ్రిక్షన్ వల్ల ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడానికి, ఇక్కడ వరకు రావడానికి టైం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పైకి వెళ్ళడానికి, మళ్ళీ బ్యాక్ రావడానికి టైం అనేది కంటిన్యూస్గా మారిపోతూ ఉంటుంది. సో ఫ్రిక్షన్ వల్ల మనకి దాని యొక్క యాక్సలరేషన్ అనేది తగ్గిపోతుంది. సో అందువల్ల
టైం ఇంటర్వెల్లో డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. సో మనకి ఖచ్చితంగా పీరియాడిక్ అనేది అవడం లేదు, బట్ ఇది ఆసిలేటర్ ఒక పాయింట్ని బేస్ చేసుకొని అటు ఇటు కదులుతుంది. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఈ ఆసిలేటరీ మోషన్లోనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మోషన్ మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఏదైనా ఒక మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే కంపల్సరీగా కొన్ని కండిషన్స్ని ఇది సాటిస్ఫై చేయాలి. అవేంటంటే ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ చూద్దాం. A body is said to be in simple harmonic motion. సో ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని మనం చెప్పాలి అంటే ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్లో ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఒక మెయిన్ పాయింట్ని బేస్ చేసుకొని అటు ఇటు కదులుతూ ఉండాలి. అబౌట్ మెయిన్ పొజిషన్ సచ్ దట్ ఎట్ ఎనీ పాయింట్ ఇట్స్ యాక్సెలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఏ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినా సరే యాక్సెలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనల్గా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అంటే యాక్సెలరేషన్ డైరెక్షన్ వేరు, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ వేరు ఉండాలి. సో అలా ఉంటేనే మనం దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అండ్ ఇట్స్ డైరెక్టెడ్ ఆల్వేస్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. సో మీన్ పొజిషన్ అంటే ఏ పాయింట్ని బేస్ చేసుకొని అయితే ఈ పార్టికల్ అనేది లేదా బాడీ అనేది ఆసిలేట్ అవుతుందో ఆ పాయింట్ వైపు ఎప్పుడు కూడా యాక్సెలరేషన్ అనేది డైరెక్ట్ అవుతూ ఉండాలి. అప్పుడే దీన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మాస్ ఉన్న బాడీ ఒక థ్రెడ్ తోటి ఒక థ్రెడ్లో ఒక ఎండ్ కట్ టై చేసి అదర్ ఎండ్ అనేది ఇక్కడ ఇలా ఫిక్స్ చేస్తే దీన్ని మనం సింపుల్ పెండులం చెప్పేసి అంటాం. సింపుల్ పెండులం అంటే టోటల్ మాస్ అనేది ఒక ఎండ్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అలాంటి వాటిని మనం సింపుల్ పెండులమ్స్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని జస్ట్ కొంచెం ఇలా రిలీజ్ చేసి కనుక వదిలేస్తే కంటిన్యూస్గా ఇది ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఆసిలేట్ అవుతేప్పుడు బి అనే పాయింట్ని మనం కన్సిడర్ చేసుకుంటే బి అనే పాయింట్ నుంచి ఇలా డీవియేట్ వెళ్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆసిలేషన్ అనేది వెరీ స్మాల్ కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇది లీనియర్గా మూవ్ అవుతుందని తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను లేజర్ పాయింట్ ఇండికేట్ చేస్తున్నాను చూడండి, ఇలా ఇదే పొజిషన్ ఇలా ఇలా వెళ్తుంది. సో మీన్ పొజిషన్ బేస్ చేసుకుని కంటిన్యూస్గా ఇలా ఆసిలేట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. కాకపోతే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్. ఈ మొత్తం టోటల్ ఆపరేటర్ని ఒక వ్యాక్యూమ్లో కనుక ఉంచి జస్ట్ ఆసిలేట్ చేసి వదిలేస్తే కంటిన్యూస్గా సేమ్ అదే యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది ఫర్ ఎవర్. అదే ఎయిర్లో కనుక ఉంచితే ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల అది స్లో యాంప్లిట్యూడ్ అనేది తగ్గిపోతుంది, కొద్దిసేపు అయ్యేసరికి అది ఆగిపోతుంది. సో కొంతసేపు అయ్యేసరికి అది ఆగిపోతుంది అంటే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ఫిక్స్డ్ యాక్సెలరేషన్ తోటి అది మూవ్ అవుతూనే ఉండాలి. దాన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మోషన్ అనమాట. So if A is the acceleration of the body at any given time, for suppose y is the displacement about the mean position. అంటే mean position అంటే B నుంచి ఆ పార్టికల్ ఉన్న పొజిషన్ ఒక పర్టికులర్ టైంలో y డిస్ప్లేస్మెంట్లో ఉంది, y డిస్ప్లేస్ అయిందని అనుకున్నాను. దెన్ ఫర్ ఎ బాడీ టు బీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ యాక్సెలరేషన్ అనేది ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అవ్వాలి, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో డెఫినేషన్ ప్రకారంగా యాక్సెలరేషన్ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అయి ఉండాలి. సో ఆ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ k అని అనుకుంటే కనుక a ఈక్వల్స్ టు మైనస్ ky ఇలా ఇండికేట్ చేస్తే సో ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇక్కడ k అనేది జస్ట్ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఇక్కడ నెగిటివ్ సైన్ ఏంటి ఇండికేట్ చేస్తుందంటే డిస్ప్లేస్మెంట్ యాక్సెలరేషన్ కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయని. కండిషన్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒక సెట్ ఆఫ్ ఆర్డర్లో పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. So motion of a particle must be periodic. First point. So regular interval of time లో మోషన్ అనేది కంపల్సరీగా రిపీట్ అవుతూ ఉండాలి, అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ పార్టికల్ మస్ట్ మూవ్ టు అండ్ ఫ్రో అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ కాల్డ్ మీన్ పొజిషన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఓ దగ్గర ఉంది, సో అది మీన్ పొజిషన్ అనుకుందాం. ఈ పాయింట్ బేస్ చేసుకొని పార్టికల్ అనేది అటు ఇటు కంటిన్యూస్గా కదులుతూ ఉండాలి. సో అప్పుడే దాన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. దాంతోపాటు ఇంకొక కొన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయాలి. అందులో ఇంకోటి మేజర్ వన్, యాక్సెలరేషన్ ఆఫ్ ది పార్టికల్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్. సో మీన్ పొజిషన్ నుంచి ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో ఆ డిస్ప్లేస్మెంట్కి యాక్సెలరేషన్ అనేది ఎప్పుడు ప్రపోర్షనల్గా ఉండాలి, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే మనకి పార్టికల్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో పార్టికల్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఇటు ఉంది, కానీ యాక్సెలరేషన్ అనేది టువర్డ్ ద మీన్ పొజిషన్ ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్. సో యాక్సెలరేషన్ of the particle must always be directed towards the mean position. So mean position వైపే యాక్సెలరేషన్ అనేది పాయింట్ అవుట్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా, బట్ డిస్ప్లేస్మెంట్ యాక్సెలరేషన్ ప్రొపోర్షనల్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్.
సో ఈ పాయింట్స్ అనేది కంపల్సరీ. నెక్స్ట్, యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ మస్ట్ ఆల్వేస్ బీ ఇన్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ డైరెక్షన్. సో ఆ పాయింట్ మనం డిస్కస్ చేసింది. సో ఈ పాయింట్స్ కంపల్సరీగా పర్ఫెక్ట్గా మెయింటైన్ అయితే దాన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్. అవేంటో చూద్దాం. సో ఒకటి లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో అంటే బాడీ మొత్తం కూడా ఒక లైన్లో, ఒక స్ట్రైట్ లైన్లోనే మూవ్ అవుతుంది. సో ఆ కేటగిరీ వాటిని మనం లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్, ఏదైనా లిక్విడ్ కాలం యూ షేప్డ్ ట్యూబ్లో ఏదైనా ఒక లిక్విడ్, బీ కేర్ఫుల్, ఇది యూ ట్యూబ్ కాదు, యూ షేప్డ్ ట్యూబ్. ఓకే, సో యూ షేప్డ్ ట్యూబ్ తీసుకొని అందులో మనం కొంత లిక్విడ్ వేసాం అనుకోండి. సో జస్ట్ దాన్ని మనం కొంచెం షేక్ చేస్తే అందులో లిక్విడ్ అనేది పైకి కిందకి కదులుతుంది. సో అది మనకి లీనియర్ మోషన్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఆసిలేషన్స్ ఆఫ్ ఏ స్వింగ్ విత్ స్మాల్ యాంప్లిట్యూడ్. సో ఏదైనా స్వింగ్ అనేది కనుక, స్ప్రింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటే సో దాన్ని కూడా మనం లీనియర్ మోషన్ అని చెప్పేసి అంటే లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కేటగిరీలోకి వస్తుంది. సో ఆసిలేషన్స్ ఆఫ్ ఏ లోడెడ్ స్ప్రింగ్. సో మాస్ లోడెడ్ స్ప్రింగ్, ఏదైనా స్ప్రింగ్ కొంత మాస్ తీసిన తర్వాత జస్ట్ దాన్ని కొంచెం రిలీజ్ చేసి వదిలితే సో అది కూడా సేమ్ అలా ఆసిలేషన్ చేస్తుంది. సో స్మాల్ యాంప్లిట్యూడ్తో స్వింగ్ అంటే జనరల్గా ఉయ్యాలి. సో మనం కొంచెం యాంప్లిట్యూడ్తో కనుక ఊతున్నప్పుడు కూడా అది మనకి లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. సో ఇలా ఒక 3 ఎగ్జాంపుల్స్. ఇంకొక కేటగిరీ ఉంది, అది మనం యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కేటగిరీ ఎగ్జాంపుల్గా చూస్తే ఆసిలేషన్స్ ఆఫ్ ఎ బ్యాలెన్స్ వీల్ ఇన్ ఏ వాచ్. సో జనరల్గా మన హ్యాండ్ కూడా వాచ్ లోపల కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఒక స్మాల్ వీల్ కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా కంప్లీట్ రొటేషన్ కాదు, ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో అది మనకి యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఎగ్జాంపుల్. సో యాంగిల్ టర్న్ అవుతుంది, సో యాంగులర్. సో ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతే లీనియర్. నెక్స్ట్, ఆసిలేషన్ ఆఫ్ ఏ టార్షనల్ పెండులం, అది కూడా మనకి కేటగిరీ అవుతుంది. సో టార్షనల్ పెండులం అంటే ఒక డిస్క్ సెంటర్లో మనం ఒక థ్రెడ్తో కనుక డిస్క్ని కనుక టై చేయగలిగి మనం హోల్డ్ చేస్తే ఒక అదర్ ఎండ్ని, సో డిస్క్ని కొంచెం జస్ట్ రొటేట్ చేసి వదిలేస్తే కంటిన్యూస్గా అది కొంత రొటేట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ బ్యాక్ పొజిషన్కి వెళ్తుంది. సో ఇది మనకి ఫర్దర్ డిగ్రీ చదివే స్టూడెంట్స్కి ఇది తెలుస్తుంది, ఎందుకంటే అది వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. టార్షనల్ పెండులం అనేది ఒక వైర్ యొక్క రిజిడిటీ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో టార్షనల్ పెండులం అనేది సింపుల్ పెండులం లాంటిదే, అక్కడ స్పియర్ కాకుండా ఒక డిస్క్ ఉంటుంది అనమాట, మెటాలిక్ డిస్క్, అది మనం టార్షనల్ పెండులం. జస్ట్ మనం చిన్న ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తే అటు ఇటు ఆసిలేట్ అవుతుంది. సో అది మనకి యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్, ఆసిలేషన్స్ ఆఫ్ ఏ ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెట్ని కనుక మనం జస్ట్ సస్పెండ్ చేసి వదిలేస్తే అది కూడా జస్ట్ ఆసిలేట్ అవుతుంది, అది కూడా కంటిన్యూస్గా యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది కూడా మనకి యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కేటగిరీలోకి వస్తుంది. సో ఇలా మనం 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ని మనం విత్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంకొకటి, ఏదైనా ఒక పార్టికల్ యూనిఫామ్ వెలాసిటీతో అలాంగ్ సర్కిల్ కనుక కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటే సో దీన్ని మనం 2 సింపుల్ హార్మోనిక్ మోషన్స్ యొక్క కాంబినేషన్గా చెప్పచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది. సో అలాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఇది ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందని చెప్పేసి చెప్పచ్చు. ఎలా అంటే పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేయట్లేదు, ఆ పార్టికల్ యొక్క ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఎక్స్ యాక్సిస్ మీద చేసే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. చూడండి, సో మీరు ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకున్నా అక్కడి నుంచి మీరు ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే సో అదో పాయింట్ అవుతుంది. సో ఆ పాయింట్ కంటిన్యూస్గా ఇది రొటేట్ అవుతుంది, ఇది ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది. ఓకే, సో నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి 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 మారుతూ ఉంటే సో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు వచ్చింది. ఫర్దర్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు ఇలా మూవ్ అయ్యేసరికి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇక్కడ వరకు వచ్చింది. సో అంటే ఇప్పుడు ఇది మీన్ పొజిషన్, ఈ మీన్ పొజిషన్ నుంచి చూడండి ఆ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కంటిన్యూస్గా ఏం జరుగుతుందో సో అటు ఇటు ఆసిలేట్ అవుతుంది. సో పార్టికల్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉంది, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో, బట్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆఫ్ ది పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది. సో అలా ఇది ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్. అలాగే దీనికి పర్పెండిక్యులర్గా వై డైరెక్షన్లో కూడా మనం సేమ్ అదే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ మనం ఊహించవచ్చు. సో అలాంగ్ వై డైరెక్షన్లో కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఉందని చెప్పేసి మనం అనలైజ్ చేయొచ్చు. సో
ఈ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది టూ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ యొక్క కాంబినేషన్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయొచ్చు. సో అందుకోసం explanation of a simple harmonic motion by the reference circle. So for example, along the circle, so ఇందాక చూపించిన డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కంటిన్యూస్గా ఒక పార్టికల్ రొటేట్ అవుతుంది అనుకుందాం. ఇనీషియల్గా ఈ పొజిషన్ నుంచి ఒక పర్టికులర్ టైంలో ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకుందాం. ఎక్స్ అనే పొజిషన్ నుంచి ఫర్ సపోజ్ పి అనే పొజిషన్ వరకు మూవ్ అయింది. సో పర్టికులర్ టీ టైంలో జరిగింది కాబట్టి సో టోటల్ యాంగిల్ అనేది మనం ఒమేగా టీ అని చెప్పేసి మనం అనలైజ్ చేయొచ్చు. సో y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ తెలుసుకోవడం కోసం ఆ పాయింట్ నుంచి y యాక్సిస్కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే మనకి ఇక్కడ n అనే పాయింట్ వచ్చింది. సో t అనే టైంలో అలాంగ్ y యాక్సిస్ y డిస్ప్లేస్ అయింది అని చెప్పేసి అనుకుందాం. సేమ్ అలాగే అలాంగ్ x యాక్సిస్ కూడా మనం ఒక నార్మల్ x యాక్సిస్ మీదకి డ్రా చేసి కూడా x యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ కూడా మనం చెప్పచ్చు. ఓకే, అది మనం ఫర్దర్ చూద్దాం. సో ఫస్ట్ ఈ y యాక్సిస్ని అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్న డయాగ్రామ్ ప్రకారంగా సైన్ టీటా, సో సైన్ ఒమేగా టీ యాక్చువల్లీ సైన్ టీటా ఈక్వల్స్ టు y బై, సో సింప్లీ సింబల్స్ ప్రకారంగా అయితే సైన్ టీటా ఈక్వల్స్ టు ఓఎన్ బై ఓపి. బట్ తర్వాత ఓఎన్ ప్లేస్లో మనం y సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అలాగే ఓపీ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఓఎన్ ఈక్వల్స్ టు ఓపీ సైన్ టీటా అని చెప్పేసి రాయొచ్చు. సో తర్వాత ఓఎన్ ప్లేస్లో y రాస్తే ఓపీ ప్లేస్లో ఏ రాస్తే y ఈక్వల్స్ టు ఏ సైన్ టీటా అవుతుంది. సో టీటా అంటే మనకు ఒమేగా టీ కాబట్టి మనం y ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. సో ఫర్దర్ ఇప్పుడు ఈ P అనే పాయింట్ దగ్గర నుంచి అలాంగ్ x యాక్సిస్ కూడా మనం ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఫర్ సపోజ్ O నుంచి T టైంలో ఇక్కడ x డిస్ప్లేస్ అయింది అని చెప్పేసి అని మనం అనుకుంటే కనుక సో ఈ టీటా ప్రకారంగా మనకి ఇప్పుడు ఇది ఫర్ సపోజ్ ఇది M పాయింట్ అనుకుందాం. సో అప్పుడు మనం కాస్ టీటా కనుక కన్సిడర్ చేస్తే సో కాస్ టీటా ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ OM బై హైపోటెనస్ OP అవుతుంది. సో ట్రయాంగిల్ OPM నుంచి సో దాని నుంచి మనం OM ఈక్వల్స్ టు OP కాస్ టీటా అని చెప్పేసి రాయొచ్చు. సో ఇప్పుడు OM అంటే x, సో x ఈక్వల్స్ టు OP అంటే a అండ్ కాస్ టీటా, సో టీటా ప్లేస్లో ఒమేగా టీ రాస్తే కాస్ ఒమేగా టీ. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఈక్వేషన్ 1 స్క్వేర్ ప్లస్ ఈక్వేషన్ 2 స్క్వేర్, సో రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఫస్ట్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, సో ఈక్వేషన్ 2 స్క్వేర్ ముందు చేశాను. సో తర్వాత 1 స్క్వేర్, సో లెఫ్ట్ సైడ్ టర్మ్స్ని నేను యాడ్ చేశాను. సిమిలర్లీ రైట్ సైడ్ టర్మ్స్ కనుక యాడ్ చేస్తే a స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ a స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. సో ఈ రెండిట్లో మనం a స్క్వేర్ కామన్ తీయచ్చు. సో a స్క్వేర్ కనుక కామన్ తీస్తే మనకి రిమైనింగ్ బ్రాకెట్లో కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ నథింగ్ బట్ 1, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అనే 1 అవుతుంది. సో దీని నుంచి మనకి ఏంటి తెలిసిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సో ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. సో మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ రెండు సింపుల్ హార్మోనిక్ మోషన్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ అలాంగ్ x యాక్సిస్ ఇక్కడ ఇది మనకి డిస్ప్లేస్మెంట్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. అలాంగ్ y యాక్సిస్ కూడా ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. సో నేను ముందు స్లైడ్లో ఆల్రెడీ నేను ఒక డయాగ్రామ్లో క్లియర్గా ఇండికేట్ చేసి చెప్పాను. సో అది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ అనేవి మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్స్ అవుతున్నాయి. సో కాంబినేషన్ ఆఫ్ 2 సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది మనకి రిజల్టెంట్ ఒక సర్కిల్ వచ్చింది. ఆర్ దీన్ని మనం వైస్ వర్సా కూడా చెప్పొచ్చు. సర్క్యులర్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇస్ ద combination of 2 simple harmonic motions. Next, characteristics of simple harmonic motion. So వీటిని మనం physical quantities of simple harmonic motion అని కూడా అనలైజ్ చేయొచ్చు. ఫస్ట్ characteristic displacement. So displacement of simple harmonic motion just now మనం అనలైజ్ చేసిన పాయింటే the shortest distance between mean position and position of the particle at
any instant is called displacement of the particle in simple harmonic motion. It is always measured from mean position. So mean position నుంచి మనం ఇప్పుడు దాన్ని మెజర్ చేస్తాం and is directed away from mean position. So just now డయాగ్రామ్ బేస్డ్గా మనం అనలైజ్ చేసాం. సో y along y యాక్సిస్ డిస్ప్లేస్మెంట్, అలాగే along x యాక్సిస్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. సో ఇక్కడ నేను దీన్ని y యాక్సిస్ అని కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి y వచ్చింది. సో అప్పుడు దాని ప్రకారంగా మనకి y ఈక్వల్స్ టు a sin omega t అని. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను x యాక్సిస్ అని కన్సిడర్ చేసుకుంటే అప్పుడు x ఈక్వల్స్ టు a sin omega t అని వచ్చి ఉండేది. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది మనం సో x ఈక్వల్స్ టు a sin omega t అని చెప్పొచ్చు, లేదా y ఈక్వల్స్ టు a sin omega t. x ఆర్ y ఏదైనా డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x యాక్సిస్ ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు నాకు x ఈక్వల్స్ టు a cos omega t అని చెప్పేసి వచ్చింది. సో అదే ఇక్కడ దీన్ని y యాక్సిస్ అని కన్సిడర్ చేసుకుంటే మనకు y ఈక్వల్స్ టు a cos omega t అని వచ్చి ఉండేది. సో ఇది మన అజంప్షన్ ప్రకారంగా x ఆర్ y ఏదైనా డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అలాగే a cos omega t అని రిప్రజెంట్ చేయొచ్చు, లేదా a sin omega t అని రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేసినా సరే ఫర్దర్ ఫైనల్ అనాలిసిస్లో వచ్చే క్వాంటిటీస్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. సో ఫ్యూచర్లో డిస్ప్లేస్మెంట్ x ఈక్వల్స్ టు a cos omega t అన్నా, x ఈక్వల్స్ టు a sin omega t అన్నా సరే మనకి ఫైనల్ అనాలిసిస్ ఆన్సర్స్ అనేవి ఒకేలా వస్తాయి. ఓకే, సో ఈ లెసన్లో నేను రిఫరెన్స్గా నేను x ఈక్వల్స్ టు a sin omega t లేదా y ఈక్వల్స్ టు a sin omega t ఈ ఈక్వేషన్స్ నేను యూజ్ చేస్తున్నాను. కాస్ తీసుకోవట్లేదు, సైన్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాను. ఏదైనా మీరు రెఫరెన్స్ బుక్స్ని రెఫర్ చేసినప్పుడు ఒకవేళ x ఈక్వల్స్ టు a cos omega t అని చెప్పేసి ఉంటే కనుక దాన్ని సార్ ఇక్కడ తప్పుగా చెప్పారని అనుకోవద్దు. సో మనం ఎలా రెఫరెన్స్ తీసుకున్నా సరే ఫైనల్గా మనం అనలైజ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్స్ అనేవి ఒకేలా వస్తాయి. సో y ఈక్వల్స్ టు a sin omega t. సో x కన్సిడర్ చేసుకోవచ్చు ఆర్ y కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలా డయాగ్రామ్లో y ఇండికేషన్ ఉంది కాబట్టి సో y ఈక్వల్స్ టు a sin omega t అనేది నేను ఫస్ట్ కన్సిడర్ చేస్తాను. సో ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ డిస్ప్లేస్మెంట్ అనే ఒక డిఎన్ఏని పట్టుకొని మొత్తం టోటల్ ఎనర్జీ వరకు మనం టోటల్ డేటాని తీసుకురావచ్చు. సో చూడండి, సో ఓన్లీ జస్ట్ డిస్ప్లేస్మెంట్ అనాలిసిస్ నుంచి మొత్తం టోటల్ డీటెయిల్స్, అందుకోసం నేను డిఎన్ఏ అని చెప్పేసి అని అంటున్నాను. సో డిస్ప్లేస్మెంట్ నుంచి ఎన్ని డీటెయిల్స్ అనలైజ్ చేయొచ్చో వన్ బై వన్ చూద్దాం. సో జస్ట్ మ్యాథమెటికల్ టూల్ యూస్ చేస్తాం, అన్ని డీటెయిల్స్ క్లియర్గా స్టడీ చేస్తాం. సో ఫస్ట్ వెన్ పార్టికల్ ఈజ్ ఎట్ మీన్ పొజిషన్. సో మీన్ పొజిషన్లో ఉంది అంటే సో అది స్టార్టింగ్ పొజిషన్లో, సో డిస్ప్లేస్మెంట్ అనేది 0. అదే ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళేసరికి సో కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు వెళ్ళేసరికి టోటల్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఏ అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలాంగ్ y ప్రకారంగా సో ఈ y యాక్సిస్ ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ అనేది x దగ్గర ఉంటే మీన్ పొజిషన్ దగ్గర ఉన్నట్టు, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ y యాక్సిస్కి 0. ఓకే, సో అదే x పొజిషన్ నుంచి ఇలా y వరకు వచ్చిందని అనుకుంటే సో ఇది మొత్తం టోటల్ a డిస్ప్లేస్ అయినట్టు. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనేది మనకి a అవుతుంది. సో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ a, అది మినిమం 0. నెక్స్ట్ యాంప్లిట్యూడ్. సో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ మన యాంప్లిట్యూడ్ అని చెప్పేసి అంటాం. సో ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద మీన్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో యాంప్లిట్యూడ్ బై మ్యాక్సిమం ఆర్ ఏ అని చెప్పేసి ఇండికేట్ చేస్తాం. యూనిట్స్ మీటర్. నెక్స్ట్ వెలాసిటీ. సో మనకి వెలాసిటీ అంటే జనరల్ డెఫినేషన్ ప్రకారంగా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. సో డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ నుంచి మనం వెలాసిటీని మనం డిజైన్ చేసేయచ్చు. ద వెలాసిటీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ గివెన్ బై v ఈక్వల్స్ టు dy by dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనేది వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ a sin omega t అని మనం కన్సిడర్ చేసుకున్నాం. సో డిఫరెన్షియేట్ చేస్తే a కాన్స్టెంట్, సో కాబట్టి డిఫరెన్షియేషన్ నుంచి మనం బయట రాయొచ్చు. సో ఓన్లీ డిఫరెన్షియేషన్ ఫర్ సైన్. సో సైన్ ఆన్ డిఫరెన్షియేషన్ కాస్. సో సైన్ omega t ఆన్ డిఫరెన్షియేషన్ కాస్ omega t. omega t విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి సో t డిఫరెన్షియేషన్ 1 బట్ ఒమేగా కాన్స్టెంట్ ఉండిపోతుంది కాబట్టి ఒమేగా. సో a ఒమేగా కాస్ omega t అవుతుంది. ఇది వెలాసిటీ. నెక్స్ట్ ఇదే వెలాసిటీని మనం ఇంకా నెంబర్ ఆఫ్ వేస్లో స్టడీ చేయొచ్చు. సో అది చూద్దాం. ఇక్కడ కాస్ omega tని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ omega t అని చెప్పేసి రాయొచ్చు. ఎలా అంటే సైన్ స్క్వేర్ omega t ప్లస్ కాస్ స్క్వేర్ omega t అనేది 1 అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
sin square omega t plus cos square omega t equals to 1. So manki that implies cos square omega t equals to 1 minus sin square omega t. So they only cos omega t కావాలంటే square root of. So అదే ఇక్కడ ఈక్వేషన్ లో మెన్షన్ చేసింది. సో ఓన్లీ cos omega t ప్లేస్ లో square root of 1 minus sin square omega t. నెక్స్ట్ ఫర్దర్ మనకి y ఈక్వల్స్ టు a sin omega t. సో కాబట్టి ఈ sin omega t ప్లేస్ లో మనం y by a అని రాయొచ్చు. సో sin omega t ప్లేస్ లో y by a అని చెప్పేసి రాస్తే ఈ ఈక్వేషన్ లో ఫర్దర్ ఇంకా మోడిఫికేషన్ తీసుకురావచ్చు. సో అదేంటంటే సో v ఈక్వల్స్ టు a sin omega t. ఇక్కడ మనం రాసిన దగ్గరే పైన వచ్చింది, మీకు కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను. సో ఫైన్. సో ఇక్కడ sin square omega t ప్లేస్లో మనం y by a స్క్వేర్ అనేది రాయొచ్చు. సో a omega యాజ్ యూజువల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ y స్క్వేర్ బై a స్క్వేర్. సో ఇక్కడ sin omega t ప్లేస్లో y by a అని రాయొచ్చు. సో sin square omega t అంటే y స్క్వేర్ బై a స్క్వేర్. సో ఆ పాయింట్. నెక్స్ట్ ఫర్దర్ ఎల్సిఎం కనుక చేస్తే మనకి డినామినేటర్లో a స్క్వేర్ ఉంటుంది. సో రూట్ నుంచి బయటకు వస్తే ఏ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు రూట్లో ఓన్లీ a స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ a క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఓన్లీ ఒమేగా. సో వెలాసిటీని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క వెలాసిటీ v ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అని ఇండికేట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా కూడా మీకు కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, v ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ మ్యాక్సిమం వెలాసిటీ. సో వెలాసిటీ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో? మీన్ పొజిషన్ దగ్గర మనకి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. సో అది మనకు క్లియర్గా ఈ ఈక్వేషన్ నుంచే తెలిసిపోతుంది. సో ఇది మ్యాక్సిమం అవ్వాలి అంటే మనకు మైనస్ టర్మ్ అనేది ఉండకూడదు. సో ఇది ఉండకూడదు అంటే జీరో అవ్వాలి. సో వెన్ పార్టికల్ ఈజ్ అట్ మీన్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ జీరో, సో వెలాసిటీ బికమ్స్ మ్యాక్సిమం. సో y ప్లేస్లో జీరో అయింది. సో అప్పుడు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ జీరో స్క్వేర్. సో నథింగ్ బట్ ఓన్లీ రూట్ a స్క్వేర్. సో రూట్ a స్క్వేర్ మీన్స్ a. సో కాబట్టి మ్యాక్సిమం వెలాసిటీ అనేది a ఒమేగా అవుతుంది. సో మ్యాక్సిమం వెలాసిటీ ఒమేగా. సో వెన్ ద పార్టికల్ ఈజ్ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఫర్ సపోజ్ y ఈక్వల్స్ టు a అయితే, సో అప్పుడు a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ జీరో అవుతుంది. అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళేసరికి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ జీరో అవుతుంది. జీరో అయితేనే మళ్ళీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మీన్ పొజిషన్ బ్యాక్ రిటర్న్ రాగలుగుతుంది. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ జీరో కాబట్టి సో మినిమం వెలాసిటీ జీరో. సో ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో పార్టికల్ యొక్క వెలాసిటీ మీన్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం a ఒమేగా అవుతుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర జీరో అవుతుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం కాబట్టి దాని నుంచి ఈజీగా యాక్సిలరేషన్ చెప్పొచ్చు. సో యాక్సిలరేషన్ నథింగ్ బట్ dv by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో వెలాసిటీ మనం డెరైవ్ చేసింది a ఒమేగా కాస్ ఒమేగా t. సో అది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్దర్ డిఫరెన్షియేట్ చేస్తే a ఒమేగా కాన్స్టెంట్, కాస్ ఒమేగా t డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఒమేగా t అండ్ ఒమేగా t డిఫరెన్షియేషన్ ఒమేగా. సో ఒమేగా ఇంటూ ఒమేగా మనకు ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఒమేగా స్క్వేర్ a ఇంటూ సైన్ ఒమేగా t. ఇది యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ మైనస్ ఒమేగా స్క్వేర్ a sin omega t. సో ఇక్కడ a sin omega t అనేది ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ y అని చెప్పేసి అనుకున్నాం కదా, y ఈక్వల్స్ టు a sin omega t. సో మనం కన్సిడర్ చేసింది అది సర్క్యులర్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ నుంచి అనలైజ్ చేసి తీసుకున్న డిస్ప్లేస్మెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఈ పాయింట్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి మనం ఒక పాయింట్ చెప్పొచ్చు. యాక్సిలరేషన్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో మనం టోటల్ అనలైజ్ చేసింది కరెక్ట్గా అనలైజ్ చేసినట్టే ఇది ఒక ప్రూఫ్. సో మనం ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసాం, ఫైనల్గా మనకు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ అనేది ప్రపోర్షనల్గా ఉంది బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. యాక్చువల్లీ ఇది పర్ఫెక్ట్ కంపల్సరీ కండిషన్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో మన డెరైవ్ చేసిన ఈక్వేషన్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ని కన్ఫర్మ్ చేసింది. సో ఈ డెరైవ్ చేసిన మొత్తం అనలైజ్ చేసేది పక్కా కరెక్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ ప్రూఫ్గా తెలుస్తుంది. ఓకే.
సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే కంపల్సరీగా యాక్సిలరేషన్ అనేది ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అవ్వాలి, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అవ్వాలి. ఆ కండిషన్ మనం ఇంకొకసారి అనలైజ్ చేసినట్టు. నెక్స్ట్, అట్ మీన్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ 0. సో డిస్ప్లేస్మెంట్ 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే యాక్సిలరేషన్ 0, అంటే యాక్సిలరేషన్ మినిమం 0 అవుతుంది, అది మీన్ పొజిషన్ దగ్గర. అదే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర యాంప్లిట్యూడ్ ఏ అవుతుంది డిస్ప్లేస్మెంట్. సో అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ అనేది యాంప్లిట్యూడ్ అవుతుంది ఏ, యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్ మ్యాక్సిమం అవుతుంది, అది ఏ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ. సో ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఎగ్నెస్ట్ అని చెప్తుంది, కానీ మ్యాగ్నిట్యూడ్ ప్రకారంగా ఒమేగా స్క్వేర్ ఏ అనేది యాక్సిలరేషన్. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎక్కువ యాక్సిలరేషన్ ఉంటుంది సింపుల్ హార్మోనిక్ మోషన్కి. నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ యాక్సిలరేషన్ గ్రాఫ్స్ అనాలిసిస్. సో ఈ గ్రాఫ్స్ సింపుల్గా వాటి ఈక్వేషన్ బేస్డ్గా సైన్ వేవ్ గ్రాఫ్, కాస్ వేవ్ గ్రాఫ్ అని చెప్పేసి మనం చెప్పేయచ్చు ఆ ఈక్వేషన్ ప్రకారంగా, కానీ వాటి వాల్యూస్తో సహా సాల్వ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా మీరు కంప్లీట్గా ఆ వాల్యూస్తో సహా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి స్కిప్ చేయకుండా వింటే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది గ్రాఫ్స్ అనాలిసిస్. నెక్స్ట్, గ్రాఫికల్ అనాలిసిస్ చూద్దాం. సో డిస్ప్లేస్మెంట్ టైం, వెలాసిటీ టైం, యాక్సిలరేషన్ టైం గ్రాఫ్స్ ఎట్ ఏ టైం కనుక మనం సో ఆ 3 ఈక్వేషన్స్ డెరైవ్ చేసినట్టు ప్రకారంగా కనుక చూస్తే, ఫస్ట్ y ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ గ్రాఫ్. సో ఇలా ఇనిషియల్గా టైం 0 అయినప్పుడు 0, తర్వాత టైం t/4 అయితే మ్యాక్సిమం. సో ఇక్కడ టైం అనేది t/4 అయితే, సో ఎందువల్ల ఇది యాంప్లిట్యూడ్ అయిందో ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. సో అందుకోసం ఇక్కడ టైం అనేది t/4 అయితే డిస్ప్లేస్మెంట్ y ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. సో ఒమేగా నథింగ్ బట్ 2π/t. సో ఇంటూ టైం t/4 అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. సో బోత్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ 4లో 2 టైమ్స్ గెట్ క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ వచ్చింది ఏ సైన్ π/2. సో సైన్ π/2 సైన్ 90 degrees నథింగ్ బట్ 1, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఏ అయింది, సో అది మ్యాక్సిమం అయింది. నెక్స్ట్, టైం t అనేది t/2 అయితే, సో డిస్ప్లేస్మెంట్ y అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్, టైం అనేది 3t/4 అయితే అగైన్ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది, డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం అవుతుంది, అది మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూ ప్రకారంగా టైం ప్రకారంగా మనకి ఇక్కడ వచ్చే ఫేజ్ వాల్యూ అనేది థర్డ్ క్వాడ్రంట్, సైన్ థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మనకి ఇది మైనస్ ఏ వస్తుంది. నెక్స్ట్, అగైన్ టైం అనేది t అయితే, సో ఇక్కడ t గెట్ క్యాన్సిల్ అయ్యేసరికి సైన్ 2π అనేది 0 కాబట్టి మళ్ళీ అగైన్ 0 వస్తుంది. ఓకే, సో ఇలా మొత్తం డిస్ప్లేస్మెంట్ టోటల్ టైం ఇంటర్వెల్లో 0 నుంచి t వరకు 0, t/4, t/2, 3t/4, t ఇవన్నీ చూసుకుంటే మనకి డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో డిఫరెంట్ పొజిషన్ మనకి ఒక వేవ్ ఫామ్ని ఇండికేట్ చేస్తుంది. సేమ్ ఇదే వెలాసిటీకి కనుక అనలైజ్ చేస్తే ఏ ఒమేగా కాస్ ఒమేగా టీకి. సో ఇనీషియల్గా టైం t ఈక్వల్స్ టు 0 అయినప్పుడు సో మనకి వెలాసిటీ v ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా ఇంటూ టైం 0, ఇనిషియల్ టైం 0, సో కాస్ 0 వాల్యూ 1, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా. సో అంటే మనకి మ్యాక్సిమం, సో ఇది మనకి ఏ ఒమేగాని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, టైం అనేది t/4 అయితే, సో ఇప్పుడు ఇక్కడ t/4 అయితే వెలాసిటీ ఏమవుతుంది, సో v ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఇంటూ కాస్, ఇన్స్టెడ్ ఆఫ్ ఒమేగా ప్లేస్లో 2π/t రాస్తున్నాను మన కన్వీనియన్స్ కోసం. ఇక్కడ టైం అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది కాబట్టి, సో t/4 అయితే, సో రెండు టీ గెట్ క్యాన్సిల్, సో 2 టైమ్స్ గెట్ క్యాన్సిల్ అయితే కాస్ π/2, సో కాస్ 90 degrees, కాస్ 90 degrees 0 కాబట్టి మనకు మొత్తం టోటల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో టైం అనేది t/4 అయినప్పుడు మనకి వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అదే టైం అనేది t/2 అయితే, సో అగైన్ వెలాసిటీ అనేది మ్యాక్సిమం అవుతుంది, బట్ అది నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే t ప్లేస్లో t/2 సబ్స్టిట్యూట్ చేసామో ఇది మనకి సెకండ్ క్వాడ్రంట్ మోర్ దెన్ 90 degrees వస్తుంది. సో కాస్ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మనకి మైనస్ ఏ ఒమేగా వస్తుంది. ఓకే, సో గ్రాఫికల్ అనాలిసిస్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది, బట్ కొంచెం అటెన్షన్ పే చేసి నేర్చుకోవాల్సింది కంపల్సరీ. ఎందుకంటే ఈ గ్రాఫికల్ అనాలిసిస్ క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ.
నెక్స్ట్ అగైన్ టైం అనేది క్యాపిటల్ టీ అయితే సో మనకి కాస్ 2π వస్తుంది. కాస్ 2π వాల్యూ 0. సో అగైన్ మనకి కాస్ 0 వాల్యూ 1 కాబట్టి వెలాసిటీ అనేది ఏ ఒమేగా వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ పాజిటివ్ ఏ ఒమేగా. ఓకే. సో సిమిలర్లీ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ సమ్వాట్ కొంచెం ఈజీనే. సో ఫర్ ఎగ్జాంపుల్ టైం 0 అయినప్పుడు సో సైన్ 0 0. సో కాబట్టి మనకి టోటల్ 0 అవుతుంది. సో యాక్సిలరేషన్ 0 ఇనీషియల్గా. సో నెక్స్ట్ టైం అనేది t/4 అయితే సో టైం t/4ని కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యాక్సిలరేషన్ ఏ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ ఇంటూ సైన్ ఒమేగా ప్లేస్లో 2π/t రాస్తున్నాను. టైం అనేది t/4 అయితే సో అగైన్ సేమ్ సైన్ π/2. సైన్ π/2 వాల్యూ 1. సో మనకి మైనస్ ఏ ఒమేగా స్క్వేర్. సో టైం అనేది t/4 అయినప్పుడు మనకి యాక్సిలరేషన్ అనేది నెగిటివ్ సైడ్ వచ్చింది. సో ఇది మైనస్ ఏ ఒమేగా స్క్వేర్. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ టైం t/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు యాక్సిలరేషన్ అనేది సేమ్ ఇక్కడ వాల్యూ t ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి మీకు 0 వస్తుంది. ఓకే. నెక్స్ట్ t ప్లేస్లో 3t/4 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈసారి మైనస్ వాల్యూ వస్తుంది. సైన్ వాల్యూ మైనస్ వస్తుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో -1 ఇంటూ మైనస్ సో ప్లస్ అయిపోతుంది. సో ఏ ఒమేగా వస్తుంది. సో ఇది మీకు ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ఇది. సో పాజిటివ్ వాల్యూ యాక్సిలరేషన్. అగైన్ టీ ప్లేస్లో స్మాల్ టీ ప్లేస్లో టైం క్యాపిటల్ టీ 1 కంప్లీట్ ఆసిలేషన్ టైం కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో స్మాల్ టీ ప్లేస్లో క్యాపిటల్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ యాక్సిలరేషన్ అనేది 0 అయిపోతుంది. సో ఇలా మనం గ్రాఫికల్గా అనలైజ్ చేయొచ్చు. సో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం, యాక్సిలరేషన్ టైం గ్రాఫ్స్ మనకి ఇలా ఉంటాయి. సో వీటిని బట్టి సింపుల్గా మనం ఒక పాయింట్ అయితే చెప్పొచ్చు. డిస్ప్లేస్మెంట్ యాక్సిలరేషన్ అబ్జర్వ్ చేస్తే సో పాజిటివ్ పీక్ ఇక్కడ నెగిటివ్ పీక్ ఉంది, నెగిటివ్ పీక్ ఉన్నప్పుడు పాజిటివ్ పీక్ ఉంది. అంటే కంప్లీట్గా ఒకదానికోటి ఆపోజిట్లో ఉన్నాయి. సో మనకు కావాల్సిన యాక్చువల్ పాయింటే అది. సింపుల్ హార్మోనిక్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ యాక్సిలరేషన్ అనేది ప్రపోర్షనల్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్గా ఉంటాయి బట్ ఆపోజిట్ డైరెక్షన్లో. ప్రపోర్షనల్ మ్యాగ్నిట్యూడ్ ప్రపోర్షనల్గా ఉంటుంది బట్ ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ వీటిని ఒక ట్యాబులర్ ఫామ్లో కనుక మనం అనలైజ్ చేసి వేస్తే సో డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు వెలాసిటీ అనేది మ్యాక్సిమం అవుతుంది బట్ యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింటే. సో దీన్ని మనం ఇంకొక రకంగా కూడా అనలైజ్ చేయొచ్చు. సో అదేంటంటే వెలాసిటీ v ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మనం వెలాసిటీ ఎక్స్ప్రెషన్ మనం డెరైవ్ చేసాం. సో అందులో డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో కనుక 0 రాస్తే ఏ స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ నథింగ్ బట్ ఏ ఒమేగా. సో మ్యాక్సిమం వాల్యూ. బట్ యాక్సిలరేషన్ ఒమేగా స్క్వేర్ వై, యాక్చువల్లీ మైనస్ ఒమేగా స్క్వేర్ వై. సో వై ప్లేస్లో 0 రాస్తే యాక్సిలరేషన్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ వై ఈక్వల్స్ టు a/2. సో డిస్ప్లేస్మెంట్ అనేది a/2 అయితే సో అప్పుడు వెలాసిటీ ఏమవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ a/2. సో వెలాసిటీ v ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, వై స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్. సో అది డిస్ప్లేస్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఏ స్క్వేర్ మైనస్ వై ప్లేస్లో a/2 రాస్తే a/2 హోల్ స్క్వేర్. సో నథింగ్ బట్ ఏ స్క్వేర్ బై 4. సో ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అనేది మనం ఎల్సిఎంగా కనుక తీస్తే 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు మనం √4 బయట మనం తీసుకొస్తే ఒమేగా బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ నథింగ్ బట్ 3a స్క్వేర్. ఏ స్క్వేర్ని కూడా రూట్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తే మనకి √3/2 సెపరేట్గా ఉంది. సో ఏ స్క్వేర్ రూట్ ఏ ఒమేగా. సో వెలాసిటీ అనేది √3/2 ఇంటూ ఏ ఒమేగా. బట్ యాక్సిలరేషన్ జస్ట్ అది వెరీ సింపుల్. యాక్సిలరేషన్ ఏ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై. సో జస్ట్ వై ప్లేస్లో మనం a/2 రాయాలి అంతే. సో మైనస్ ఒమేగా స్క్వేర్ a/2. సో ది యాక్సిలరేషన్ మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. సో ఇక్కడ మనకి a/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జస్ట్
ఒక 2a ఉంటుంది, రెండు 2లు రావు. సో నెక్స్ట్ ఫర్ సపోజ్ y ఈక్వల్స్ టు a/√2 అయితే, సో ఈ కేసులో వెలాసిటీ అనేది a omega/√2 ఆర్ 1/√2 ఇంటూ a omega. సో అది కూడా మనం సేమ్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పచ్చు. సో ఒమేగా ఇంటూ √a² మైనస్ y². సో ఒమేగా ఇంటూ √a² మైనస్ y². సో నథింగ్ బట్ a²/2. సో ఇక్కడ a/√2 ఉంది. సో √2² అనేది మనకి 2 అవుతుంది. సో a². సో ఒమేగా ఇంటూ LCM 2. సో 2a² మైనస్ a² ఆర్ సింప్లీ a² మైనస్ a²/2 అంటే √a²/2 వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a² మైనస్ 2a² మైనస్ a², నథింగ్ బట్ a²/2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a omega/√2. సో 2కి రూట్ యాజ్ యూజువల్ అలా ఉంటుంది, a² రూట్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తే a omega/√2. సో అదే యాక్సెలరేషన్ అయితే జస్ట్ a ఈక్వల్స్ టు మైనస్ omega² సో మైనస్ omega² ఇంటూ y ప్లేస్లో డిస్ప్లేస్మెంట్ a/√2. సో మైనస్ omega²a ఆర్ a omega²/√2. నెక్స్ట్ ఫర్ సపోజ్ డిస్ప్లేస్మెంట్ అనేది √3/2a అయితే వెలాసిటీ ఏమవుతుంది, సో ఇది కూడా చూద్దాం. సో ఇవన్నీ న్యూమరికల్ యాజ్ వెల్ యాజ్ టాబులర్ ఫామ్ అనాలిసిస్. ఈ లెసన్ నుంచి కొన్ని ట్రిక్ క్వశ్చన్స్ రావచ్చు, సో అందుకోసం ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా. a² మైనస్ y². సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ √a² మైనస్ y². సో y వాల్యూ √3/2. సో y² అంటే 3/4 ఇంటూ a². సో a² మైనస్ 3/4a². సో LCM 4. సో డైరెక్ట్గా 1/4a² రాయొచ్చు, బట్ యాజ్ ఇట్ ఈస్ LCM చేస్తున్నాను. సో 4 LCM అయితే 4a² మైనస్ 3a² అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ a²/4, నథింగ్ బట్ సింప్లీ a² రూట్ నుంచి బయట తీసుకొచ్చేసి a. సో a omega/√4 బయటకు వస్తే జస్ట్ ఓన్లీ 2. సో వెలాసిటీ అనేది మనకి 1/2 ఇంటూ a omega. అదే యాక్సిలరేషన్ అయితే, సో యాక్సిలరేషన్ అనేది వెరీ సింపుల్, అది -omega²y అనేది ఫార్ములా. సో -omega² ఇంటూ y డిస్ప్లేస్మెంట్ అనేది √3/2 ఇంటూ a. సో మైనస్ omega²a ఇంటూ √3/2. సో మైనస్ √3/2 ఇంటూ a omega² ఆర్ omega²a. నెక్స్ట్ లాస్ట్ వన్, y ఈక్వల్స్ టు a అయితే అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో y ఈక్వల్స్ టు a అయితే మనకి వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. సో ఇది వెరీ సింపుల్. సో ఒమేగా ఇంటూ √a² మైనస్ y². సో y ఈక్వల్స్ టు a అయితే కనుక సో ఒమేగా ఇంటూ √a² మైనస్ a², 0 అయిపోతుంది. సో 0 మినిమం వాల్యూ. అదే యాక్సిలరేషన్ అనేది మ్యాక్సిమం అవుతుంది. సో ఎందుకని యాక్సిలరేషన్ ఫార్ములా, సో ఇప్పటికి మీకు హ్యాబిచువేట్ అయిపోయి ఉంటారు. సో -omega²y. సో y ప్లేస్లో కనుక a రాస్తే -omega²a. ఓకే. నెక్స్ట్ టైం పీరియడ్. సో మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింపుల్ పెండులం మనం డిస్కస్ చేస్తున్నాం. సో అందులో టైం పీరియడ్. సో టైం పీరియడ్ గురించి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా మనకు ఒక రిలేషన్ తెలుసు, t ఈక్వల్స్ టు 2π/ఒమేగా ఆర్ ఒమేగా ఈక్వల్స్ టు 2π/t. ఇన్ లోవర్ క్లాసెస్లో అంటే లోవర్ క్లాస్లో కానీ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లో కూడా దీనికి డెరివేషన్ మనం డిస్కస్ చేసాం. సో దాని ప్రకారంగా t ఈక్వల్స్ టు 2π/ఒమేగా. సో ఫర్దర్ రిమైనింగ్ లెసన్స్లో వేవ్స్ లెసన్ వాటిలో కూడా మనకి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది.
సో గుర్తుపెట్టుకోండి ఒమేగా ఈక్వల్స్ టు 2π/t. సో దాని నుంచి t ఈక్వల్స్ టు 2π/ఒమేగా అండ్ ఫ్రమ్ యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ y. సో ఇక్కడ నెగిటివ్ సైన్ కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడే కావాలి కాబట్టి సో జస్ట్ a ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ y తీసుకున్నాను. సో దాని నుంచి ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు a/y, అదే ఒమేగా అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ a/y. సో ఇప్పుడు ఈ ఒమేగా వాల్యూని స్క్వేర్ రూట్ ఆఫ్ a/√y, స్క్వేర్ రూట్ ఆఫ్ a/yని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా ఈ వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు టైం పీరియడ్ t ఈక్వల్స్ టు 2π యాజ్ యూజువల్. సో డినామినేటర్లో ఒమేగా రాస్తే కనుక మనకి √a/√y. సో ఆ √y డినామినేటర్ టు ద డినామినేటర్ న్యూమరేటర్కి షిఫ్ట్ అయిపోతుంది మనకంటే ఇక్కడ 1/ఒమేగా. సో రెసిప్రోకల్, సో √y/a. ఓకే, ఒమేగా √a/y, 1/ఒమేగా √y/a. సో కాబట్టి మనకి 1/ఒమేగా ప్లస్లో √y/a అని కూడా అనలైజ్ చేస్తాం. సో టైం పీరియడ్ t ఈక్వల్స్ టు 2π √y/a. సో y అనేది డిస్ప్లేస్మెంట్, a అనేది యాక్సలరేషన్. సో అలా బార్డింగ్లో కనుక రాస్తే సో టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వల్స్ టు 2π రూట్ డిస్ప్లేస్మెంట్ బై యాక్సలరేషన్. నెక్స్ట్ ఈ టైం పీరియడ్ డెఫినేషన్ ప్రకారంగా కనుక చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిందే, టైం టేకెన్ బై ఏ పార్టికల్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఆర్ వన్ రొటేషన్ ఆర్ వన్ వైబ్రేషన్. సో కంపల్సరీ ఇట్ షుడ్ బి టు అండ్ ఫ్రో అయి ఉండాలి. అబౌట్ మీన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో అది మీన్ పొజిషన్ నుంచి సో ఇలా ఏ వరకు, నెక్స్ట్ ఇలా బి వరకు ట్రావెల్ చేసి మళ్ళీ ఏ వరకు రావాలి. సో మీన్ పొజిషన్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే మీన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏ, నెక్స్ట్ ఏ నుంచి మళ్ళీ 0. సో ఇది హాఫ్ అయినట్టు, మళ్ళీ ఓ నుంచి బీకి, నెక్స్ట్ బి నుంచి ఓ వరకు రావాలి. అప్పుడు వన్ కంప్లీట్ వైబ్రేషన్ ఫినిష్ అయినట్టు. సో టైం పీరియడ్. లేదా బి దగ్గర స్టార్ట్ అయితే బి నుంచి ఇలా ఏ వరకు వెళ్ళాలి, మళ్ళీ బి వరకు రావాలి. సో అలా వన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం. వన్ ఆసిలేషన్ ఫినిష్ అవ్వడానికి పట్టే టైం. నెక్స్ట్ టైం టేకన్ టు గో ఫ్రమ్ O to A, then to B and then back to O again in one time period. So already discussion point O నుంచి మళ్ళీ O వరకు రావాలి. సో అది one complete time period. Next frequency. So frequency means number of oscillations completed by a particle in simple harmonic motion in 1 second. సో ఒక సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ చేస్తుందో, ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్, ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ రొటేషన్, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్, ఆర్ నెంబర్ ఆఫ్ రొటేషన్ పర్ సెకండ్, అది కూడా మన ఫ్రీక్వెన్సీ కేటగిరీలోకి వస్తాయి. సో అది సింపుల్గా రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఆల్రెడీ మనం డెరైవ్ చేస్తాం, t ఈక్వల్స్ టు 2π √y/a. సో దాని రెసిప్రోకల్ కనుక కన్సిడర్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1/t. సో 1/2π ఇంటూ సో రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వన్ రివర్స్ చేస్తే √y/a. ఇది మనకి ఫ్రీక్వెన్సీ. సో n ఈక్వల్స్ టు 1/2π ఈక్వల్స్ టు 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది యాక్సలరేషన్ బై డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. సో జస్ట్ ఈ రెండింటిని రివర్స్ అనలైజ్ చేయండి. సో యాక్సలరేషన్ బై డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ రీస్టోరింగ్ ఫోర్స్. ఫర్ సపోజ్ ఒక స్ప్రింగ్కి ఒక పర్టికులర్ మాస్ అనేది హ్యాంగ్ అయ్యింది. సో హ్యాంగ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాస్ని కొంచెం ఫోర్స్ అప్లై చేసి కొంచెం కిందకి జస్ట్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే కనుక ముందు స్ట్రెచ్ అవుతుంది. తర్వాత ఇమీడియట్గా రీస్టోరింగ్ ఫోర్స్ అనేది స్ప్రింగ్లో మనకి డెవలప్ అవుతుంది. సో ఆ రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల ఈ మాస్ బాడీ అగైన్ ఈ పొజిషన్కి, ఇనీషియల్ పొజిషన్కి వచ్చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సర్టెన్ వెలాసిటీతో రావడం వల్ల మళ్ళీ ఇది ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో అంటే అప్పుడు కంప్రెస్ అవుతుంది. సో కంప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్ప్రింగ్ అనేది సర్టెన్ ఫోర్స్తో మళ్ళీ బ్యాక్ మూవ్ చేస్తుంది. అంటే మనం వన్స్ ఫోర్స్ ఇలా అప్లై చేసిన తర్వాత స్ప్రింగ్ లోపల ఒక ఫోర్స్ అనేది డెవలప్ అయింది. ఆ ఫోర్స్ని మనం రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. రీస్టోర్ అక్కడ వర్డ్లోనే మీనింగ్ ఉంది. జస్ట్ మీరు క్యాచ్ చేయడానికి ట్రై చేస్తే మనం మాస్ మీద ఫోర్స్ అప్లై చేసి స్ప్రింగ్ని స్ట్రెచ్ చేసాం. సో అది అగైన్ ఇట్ హ్యాస్ టు రీస్టోర్ ఇట్స్ ఓన్ పొజిషన్. తన సొంత స్థితికి రావడానికి ఆ స్ప్రింగ్ లోపల ఒక సర్టెన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ ద్వారా అది తన ఇనీషియల్ పొజిషన్కి వెళ్ళడానికి అనేది ట్రై చేస్తుంది అనమాట. అది రీస్టోరింగ్ ఫోర్స్. ఇలా రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల మనకి ఏం జరుగుతుంది, వన్స్ ఫోర్స్ అప్లై చేసి రిలీజ్ చేస్తే సో కంటిన్యూస్గా
మాస్ లోడెడ్ స్ప్రింగ్ అనేది ఇలా ఆసిలేట్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆసిలేషన్ కూడా మనం సింపుల్ హార్మోనిక్ మోషన్గా మనం అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే అబౌట్ ఏ ఫిక్స్డ్ పొజిషన్. సో ఇక్కడ ఓ అనే ఫిక్స్డ్ పొజిషన్ బేస్ చేసుకొని కంటిన్యూస్గా ఇది పైకి కిందకి ఆసిలేట్ అవుతుంది. సో ఇది కూడా మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్లోకి వస్తుంది. సో ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే కొంతసేపటికి ఆసిలేషన్ అనేది ఆగిపోతుంది. కాకపోతే ఇది మనం ఒక స్పెషల్ కేస్. వ్యాక్యూమ్లో కనుక మనం ఇలా చేసామని అనుకుందాం. సో ఎటువంటి ఎయిర్ రెసిస్టెన్స్ ఉండదు, ఫర్ ఎవర్ ఇది ఇలా ఆసిలేట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ అనాలిసిస్ చూద్దాం. ఒక ఎక్స్ప్రెషన్గా కనుక మనం స్టడీ చేద్దాం అనుకుంటే, సో స్ప్రింగ్ మీద సర్టెన్ ఫోర్స్ మనం అప్లై చేస్తాం, ఇలా ఎక్స్ డిస్ప్లేస్ అయింది అనుకుందాం. సో ఈ డిస్ప్లేస్మెంట్ మనం ఎంత డిజైన్ చేస్తే అంత రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఈ స్ప్రింగ్ లోపల డెవలప్ అవుతుంది. అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డిస్ప్లేస్ మనం కొంచెంగా ఎలాంగేట్ చేస్తే తక్కువ ఫోర్స్, ఎక్కువ ఎలాంగేట్ చేస్తే ఎక్కువ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ అనేది డౌన్వర్డ్ ఉంది, రీస్టోరింగ్ ఫోర్స్ అనేది బ్యాక్ మాస్ని బ్యాక్ తీసుకెళ్ళడానికి జనరేట్ అవుతుంది. సో ఒకవేళ కంప్రెస్ చేసాం అనుకోండి, సో డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, కానీ ఈ లోపల డెవలప్ అయిన ఫోర్స్ అనేది దాన్ని పుష్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. సో ఏ రకంగా సరే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్ క్లియర్గా ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే కే అనుకుందాం. సో ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ కేఎక్స్. సో కే ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. సో జనరల్గా ఈ మాసు బాడీ మీద ఫోర్స్ అప్లై అయిందని అనుకుంటే యాక్సిలరేషన్ మనం ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ బేస్డ్గా ఏ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో ఇక్కడ ఎఫ్ ప్లేస్లో కనుక కేఎక్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జస్ట్ ఎఫ్ ప్లేస్లో కే బై ఎం. సో ఆ పాయింట్ పరంగా మనకి ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు, సో ఇక్కడ జస్ట్ రీషఫ్లింగ్ అనేది నేను చేస్తున్నాను. సో ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు ఎం బై కే. సో ఇలా ఎందుకు అనలైజ్ చేస్తున్నాము అది మీకు పాయింట్ తెలియాలి. టైం పీరియడ్ని డెవలప్ చేయడానికి రీస్టోరింగ్ ఫోర్స్ అనేది మనం డిస్కస్ చేసాం. ఫర్దర్ టైం పీరియడ్ ఆఫ్ ది స్ప్రింగ్ అది అనలైజ్ చేసి చెప్పడం కోసమని ఈ విధంగా మాడిఫై చేసి నేను రాస్తున్నాను. సో డిస్ప్లేస్మెంట్ బై యాక్సెలరేషన్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై యాక్సెలరేషన్ అంటే మనం జస్ట్ ఎం బై కే అనేది రాయొచ్చు. సో ఎక్స్ బై ఏ ఆర్ ఎం బై కే. సో ద టైమ్ పీరియడ్ ఆఫ్ లోడెడ్ స్ప్రింగ్ టీ ఈక్వల్స్ టు 2 పై రూట్ ఎం బై కే. సో ఈ విధంగా టైమ్ పీరియడ్ ఆఫ్ మాస్ లోడెడ్ స్ప్రింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో దీని నుంచి ఫ్రీక్వెన్సీ కూడా చెప్పొచ్చు. సో 1/2 పై రూట్ కే బై ఎం. సో టైం పీరియడ్ మనం డిజైన్ చేసాం కాబట్టి సో టైం పీరియడ్ నుంచి ఫ్రీక్వెన్సీ కూడా చెప్పొచ్చు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ మాస్ లోడెడ్ స్ప్రింగ్, సో ఎఫ్ ఈక్వల్స్ టు 1 బై టైం పీరియడ్, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పై రూట్ కే బై ఎం. సో ఎక్కువ మాస్ హ్యాంగ్ చేస్తే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, తక్కువ మాస్ హ్యాంగ్ చేస్తే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మాస్కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్. సో ఇక్కడ ఇంకొక పాయింట్, జనరల్గా ఒక సింపుల్ పెండులంని మనం స్పేస్లోకి తీసుకువెళ్ళాం. సో ఒక వాచ్ ఉంది, సో వాచ్కి పెండులం ఉంది. సో ఆ పెండులం అనేది ఎర్త్ గ్రావిటీ ద్వారా మనకి టైం పీరియడ్ని డిజైన్ చేస్తుంది. సో ఒకవేళ మన ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్తే జీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో టైం పీరియడ్ ఆఫ్ ద పెండులం టీ ఈక్వల్స్ టు 2 పై రూట్ ఎల్ బై జీ. సో ఇది నేను ఎక్స్ప్రెషన్ ఏదో ఎస్ఏ క్వశ్చన్గా నేను డెరైవ్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ స్లైడ్లో. సో ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాను. సో ఒక వాచ్ని కనుక మన స్పేస్లోకి తీసుకువెళ్తే వాల్ క్లాక్ జీ వాల్యూ తగ్గిపోవడం వల్ల టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే వాచ్ అనేది స్లో అయిపోతుంది. కాబట్టి మనం ఇలా పెండులమ్స్ ఉన్న వాచెస్ని మనం స్పేస్లోకి తీసుకువెళ్ళకూడదు. ఇలా తీసుకువెళ్ళడం ద్వారా మనం రాంగ్ టైమింగ్ని మనం మెజర్ చేస్తాం. సో అది మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. సో అదే ఎగ్జాక్ట్ టైం కనుక మనకు కావాలని అనుకుంటే కనుక మనం క్వార్ట్జ్ వాచెస్, నథింగ్ బట్ స్ప్రింగ్ బేస్డ్గా రన్ అయ్యే వాచెస్ని మనం పట్టుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ స్ప్రింగ్ బేస్డ్గా ఆ వాచ్ యొక్క టైం పీరియడ్ చూడండి మాస్ మీద డిపెండ్ అవుతుంది, స్ప్రింగ్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో స్పేస్లోకి వెళ్ళిన మాస్ మారదు, అలాగే స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ మారదు. సో కాబట్టి ఆ క్వార్ట్జ్ వాచ్ అనేది యాక్యురేట్ టైంని ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి మన స్పేస్లోకి వెళ్ళేటప్పుడు పెండులం ఉన్న వాల్ క్లాక్స్ కన్నా క్వార్ట్జ్ వాచెస్, స్ప్రింగ్ ఉన్న వాచెస్ అనేవి ది బెస్ట్.
Next, total energy of simple harmonic oscillator or total energy in simple harmonic motion. టోటల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మనం డెరైవ్ చేయాలంటే కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రెండు కావాలి. సో అందుకోసం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. సో ఏ ఆసిలేటర్ అయితే సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందో దాన్ని మనం సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అని చెప్పేసి అంటాం. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది కాన్సెప్ట్, ఏ ఆసిలేటర్ అయితే అలా ఆసిలేషన్ చేస్తుందో దాన్ని మనం సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అని చెప్పేసి అంటాం. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆసిలేటర్, ఫర్ ఎగ్జాంపుల్ m మాస్ v వెలాసిటీతో కనుక బాడీ జస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంటే v వెలాసిటీ ఉన్నప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మనకు వర్క్ పవర్ ఎనర్జీ టాపిక్ ప్రకారంగా హాఫ్ mv² అని తెలుసు. సో ఇందులో v వెలాసిటీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క వెలాసిటీ a ఒమేగా కాస్ ఒమేగా t. సో అది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కైనెటిక్ ఎనర్జీ సింపుల్గా హాఫ్ m ఇంటూ v², నథింగ్ బట్ a² ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా t వస్తుంది. సో ఇక్కడతో మనం సింపుల్గా కైనెటిక్ అనే ఎక్స్ప్రెషన్ మనం చెప్పేయచ్చు. బట్ మనం వెలాసిటీ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ కాకుండా ఇంకా డిఫరెంట్ వేలో కూడా మనం గెయిన్ చేసాం. సో ఆ వేస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఒమేగా టీ అంటే దాని ప్లేస్లో మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ రాయొచ్చు. సో అలా రాస్తే నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ y ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ఆ కాన్సెప్ట్ నుంచి, సో ఇక్కడ x ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ dx/dtతో స్టార్ట్ చేసాం, y కాకుండా xతో. ఓకే, సో ఫర్ y అని అనలైజ్ చేసాం కదా, సో ఇప్పుడు xతో. సో మనం సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లేస్లో x²/a² అని చెప్పేసి రాయొచ్చు. సో ఇది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. సో డిస్ప్లేస్మెంట్ x ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. సో దట్ ఇంప్లైస్ సైన్ ఒమేగా టీ ఈక్వల్స్ టు x/a. సో సైన్ స్క్వేర్ ఒమేగా టీ x²/a². సో కాబట్టి ఇక్కడ మనకి 1 మైనస్ x²/a² వచ్చింది. సో ఇప్పుడు ఫర్దర్ దీన్ని మనం సింప్లిఫై చేస్తే హాఫ్ m ఒమేగా స్క్వేర్ యాజ్ యూజువల్. సో a²తో కనుక మల్టిప్లై చేస్తే, సో a² ఇంటూ 1 a². సో ఈ ఎక్స్ప్రెషన్తో మల్టిప్లై చేసేటప్పుడు a² క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ x² ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ k ఈక్వల్స్ టు హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఇంటూ a² మైనస్ x². సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్. సో సింపుల్గా మన కైనెటిక్ ఎనర్జీ ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు. నౌ సో అట్ మీన్ పొజిషన్ velocity is maximum and displacement x equals to 0. సో డిస్ప్లేస్మెంట్ x equals to 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? సో కైనెటిక్ ఎనర్జీ ఎట్ మీన్ పొజిషన్, సో దట్ ఈస్ హాఫ్ m a² ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో విత్ మ్యాక్సిమం వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఎట్ మీన్ పొజిషన్. అదే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ అనేది మినిమం అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో కనుక ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ కైనెటిక్ ఎనర్జీ 0. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. సో అందుకోసం ఒక ఆసిలేటర్ మీన్ పొజిషన్ O నుంచి ఆసిలేట్ అవుతుంది అని చెప్పి కన్సిడర్ చేసుకుందాం. సో m మాస్ ఉన్న ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది. సో మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు ఏ యాంప్లిట్యూడ్ వరకు వెళ్ళి మళ్ళీ సేమ్ బ్యాక్ రేట్ నుంచి మళ్ళీ మైనస్ ఏ యాంప్లిట్యూడ్ మళ్ళీ అగైన్ మీన్ పొజిషన్ కంటిన్యూస్గా ఇలా ఆసిలేట్ అవుతుంది అనుకుందాం. సో ఎట్ ఎ పర్టికులర్ టైంలో మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ అనే పొజిషన్ దగ్గర ఉందనుకుందాం. సో ఈ కండిషన్లో మనం పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మనం అనలైజ్ చేద్దాం. సో ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఆల్రెడీ మనం అనలైజ్ చేసిన ఎక్స్ప్రెషన్ ప్రకారంగా ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. సో equation of the body in simple harmonic motion displacement x equals to a sin omega t. So the acceleration kuda mana analyze chesam. So acceleration for a body in simple harmonic motion, acceleration a equals to minus omega square x. So acceleration displacement rendu. So ade force f equals to ma. So m into acceleration minus omega square x. So adi ganaka substitute cheste manki ఫోర్స్ ఆన్ ద పార్టికల్ మనకి మైనస్
m omega square x అని చెప్పేసి వస్తుంది. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ అనాలిసిస్ కావాలి. సో ఫోర్స్ ఎక్స్ప్రెషన్ మనం డెవలప్ చేసాం. ఇప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్ అయితే నెగిటివ్ సైన్ ఉంచాల్సిన అవసరం లేదు. సో రీస్టోరింగ్ ఫోర్స్, సో అంటే ఇది పార్టికల్ మీద అప్లై అయ్యే ఫోర్స్. సో పార్టికల్లో డెవలప్ అయ్యే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. సో దేర్ఫోర్ F ఈక్వల్స్ టు మైనస్, రిమూవ్ చేసేస్తే F ఈక్వల్స్ టు m omega square x. నెక్స్ట్, సో వర్క్ డన్ టు మూవ్ ద బాడీ. సో ఎందుకు వర్క్ డన్ అనలైజ్ చేస్తున్నాం? మనకు కావాల్సిన పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ, వర్క్ డన్ both are same. So work done is equals to potential energy in the body. So kabatti, so work done kavalante force kavali. So kabatti first force expression మనం డెవలప్ చేసాం. So therefore work done to move a body, so small dx displacement కి f into dx. సో dw స్మాల్ వర్క్ అనుకుందాం, dx డిస్ప్లేస్మెంట్ మూవ్ అవ్వడానికి. సో అది పొటెన్షియల్ ఎనర్జీ. అదే మనకు టోటల్ వాల్యూ కావాలనుకుంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో ఫర్దర్ therefore p ఈక్వల్స్ టు, సో ఇంటిగ్రేట్ చేస్తే మనకి సో టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో అది ఎఫ్ ప్లేస్లో m omega square x ఇంటూ dx. సో టోటల్ వాల్యూ కోసం, సో ఇది PE వర్క్ డన్ ఫర్ స్మాల్ dx డిస్ప్లేస్మెంట్, పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు స్మాల్ dx డిస్ప్లేస్మెంట్ దట్ వర్క్ డన్. సో అదే టోటల్ వర్క్ డన్ కావాలని అనుకుంటే కనుక మనం 0 నుంచి x వరకు మొత్తం టోటల్ ఇంటిగ్రేట్ చేయాలి. సో అలా ఇంటిగ్రేట్ చేస్తే, సో ఇంటిగ్రల్ 0 to x dw నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ, స్మాల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో అది m omega square x into dx. సో ఇప్పుడు ఇక్కడ m omega square కాన్స్టెంట్, ఓన్లీ ఇంటిగ్రేషన్ ఫర్ x. సో x ఆన్ ఇంటిగ్రేషన్ x square by 2. సో అది కనుక వేస్తే x square by 2 లిమిట్స్ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ 0 కాబట్టి నెట్ 0 అయిపోతుంది. సో అప్పర్ లిమిట్ వాల్యూ ఉంటుంది x ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్ x. సో కాబట్టి మనకు వర్క్ డన్ w ఈక్వల్స్ టు m omega square x square by 2 అని చెప్పేసి వచ్చింది. సో ఈ వర్క్ డన్ మనకి టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దిస్ వర్క్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దేర్ ఫోర్ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఎనీ పాయింట్, సో జనరల్ హాఫ్ m omega square x square అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. సో ఎట్ ఎనీ పాయింట్, సో ఎక్స్ డిఫరెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డిఫరెంట్ పొజిషన్ దగ్గర మనం పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూని చెప్పచ్చు. సో సింప్లీ దీన్ని మనం హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ m omega స్క్వేర్ అనేది మనకి k ఫోర్స్ కాన్స్టెంట్ అవుతుంది. సో దాని ప్రకారంగా మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సో m omega స్క్వేర్ నథింగ్ బట్ k. సో హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ. or potential energy equals to, instead of x place లో a sin omega t కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో దాని ప్రకారంగా పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు హాఫ్ m omega స్క్వేర్ ఇంటూ x ప్లేస్లో a sin omega t రాస్తే a స్క్వేర్ sin స్క్వేర్ omega t. సో ఇక్కడ ఈక్వేషన్ డెరైవ్ చేసేటప్పుడు m omega స్క్వేర్ ఈక్వల్స్ టు k అవుతుంది అని చెప్పేసి నేను డైరెక్ట్గా చెప్పాను. సో అది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అకార్డింగ్ టు సింపుల్ హార్మోనిక్ మోషన్ యాక్సెలరేషన్ a ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ x, ఇది మనం డెరైవ్ చేస్తుంది. అలాగే రీస్టోరింగ్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ ప్రకారంగా ఫోర్స్ F ఈక్వల్స్ టు మైనస్ kx. సో ఇక్కడ ఫోర్స్ F ఈక్వల్స్ టు ma అనుకుందాం. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kx. సో ఇక్కడ యాక్సిలరేషన్ a ఈక్వల్స్ టు మైనస్ k బై m ఇంటూ x. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని కనుక కంపేర్ చేస్తే, సో రెండిట్లో మనకి యాక్సిలరేషన్ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ సేమ్. సో నథింగ్ బట్ దేర్ ఫోర్ ఆన్ కంపారిజన్ మనం ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు k బై m అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో దట్ ఇంప్లైస్ k ఈక్వల్స్ టు m omega square. So spring constant equals to mass into square of the angular velocity. So now content ko chudam. So potential energy at a different position, extreme position లో displacement x equals to a అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ మనం y కాదు x అని అనుకున్నాం కాబట్టి, సో x maximum equals to a. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి హాఫ్ m
ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ x ప్లేస్లో ఏ రాస్తే ఏ స్క్వేర్. నెక్స్ట్ ఎట్ మీన్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ x అనేది మనకి 0 అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ 0 అయితే మనకి పొటెన్షియల్ ఎనర్జీ హాఫ్ m ఒమేగా స్క్వేర్ x స్క్వేర్ x ప్లేస్లో 0 రాస్తే మనకి రిజల్టెంట్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. సో మన పొటెన్షియల్ ఎనర్జీ డెరైవ్ చేసింది హాఫ్ m ఒమేగా స్క్వేర్ x స్క్వేర్. సో x ప్లేస్లో ఏ రాస్తే మనకి ఏ స్క్వేర్ వచ్చింది. అదే x ప్లేస్లో 0 రాస్తే మొత్తం టోటల్ ప్రొడక్ట్ 0. ఇది పొటెన్షియల్ ఎనర్జీ అట్ 2 డిఫరెంట్ పొజిషన్స్. సో యాక్చువల్గా మనకి టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ కావాలి. సో ఆ ఎక్స్ప్రెషన్ కోసం సో టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు వరకు మనం పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ డెరైవ్ చేసిన ఈక్వేషన్స్ మనకి ఏంటి వచ్చినాయి అంటే కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ x స్క్వేర్, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా హాఫ్ m ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. అదే పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మనకి హాఫ్ m ఒమేగా స్క్వేర్ x స్క్వేర్ వచ్చింది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ టర్మ్స్ లో అయితే హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. సో రెండు సెపరేట్ గా మనం అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ట్రిగనోమెట్రిక్ టర్మ్స్ కనుక మనం తీసుకొని సింపుల్ గా కనుక డెరైవ్ చేసేస్తే సో చాలా సింపుల్, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ రెండిట్లో కూడా హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ అనేది కామన్ ఉంది. సో అది కామన్ తీస్తే మనకి సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ బ్రాకెట్ లో వస్తుంది. సో నథింగ్ బట్ సింప్లీ టోటల్ ఎనర్జీ ఆఫ్ simple harmonic oscillator is half m omega square a square or half k x square. m omega square plus లో k రాస్తే కనుక half k x square అవుతుంది. ఇదే మనం రిమైనింగ్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి కనుక మనం సాల్వ్ చేస్తే సో డిస్ప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్ కనుక యూజ్ చేస్తే సో యాక్చువల్లీ మనం డిస్ప్లేస్మెంట్ x తోటి మనం అనలైజ్ చేస్తాం. సో y కాదు. సో కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ x. So half m omega square x square plus half m omega square a square minus x square. So ఈ రెండిట్లో కూడా మనం half m omega square కామన్ తీయచ్చు, లేదా ఫస్ట్ half m omega square తోటి ఈ బ్రాకెట్ కనుక మల్టిప్లై చేస్తే సో half m omega square a square minus half m omega square y square. సో half m omega square y square టర్మ్స్ అనేవి గెట్ క్యాన్సిల్ అయిపోతే సో ఇది ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి రిజల్టెంట్ ఓన్లీ హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ రిమైనింగ్. సో m ఒమేగా స్క్వేర్ ప్లస్ లో k కనుక సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ హాఫ్ k a స్క్వేర్ ఇస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. సో ఈ టోటల్ ఎనర్జీ అనేది ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క టోటల్ ఎనర్జీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ అండ్ ప్రొపోర్షనల్ టు యాంగులర్ ఫ్రీక్వెన్సీ, నథింగ్ బట్ proportional to square of the frequency. So square of the frequency కి proportional గా ఉందంటే inversely proportional to square of the time period. Total energy of simple harmonic oscillator is inversely proportional to square of the time period కూడా అవుతుంది. So from the above equation we can conclude that the total energy of simple harmonic oscillator is constant and it is independent of time and position. So positions మీద డిపెండ్ అవ్వలేదు, k కాన్స్టెంట్ ఫోర్స్ కాన్స్టెంట్ మీద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ మీద నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ మీద మాత్రమే ఇది డిపెండ్ అవుతుంది. ఇది టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క అనాలిసిస్. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ విత్ పొజిషన్స్. అది మనం గ్రాఫికల్ గా అనలైజ్ చేయొచ్చు. సో గ్రాఫ్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం డెవలప్ చేసిన ఈక్వేషన్స్ నుంచే ఈ పాయింట్స్ చెప్పొచ్చు. సో మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0 కానీ కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం. అదే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ అనేది 0 అయిపోతుంది. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వస్తే అక్కడ 0 అయ్యి మళ్ళీ బ్యాక్ టర్న్ తీసుకోవాలి. సో కాబట్టి ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ 0, బట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళేసరికి డిస్ప్లేస్మెంట్ మాక్సిమం అవడం వల్ల పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం. బట్ ఎవ్రీవేర్ టోటల్ ఎనర్జీ అనేది మనకి కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్, ఇది కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్. సో మీన్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర 0. అదే పొటెన్షియల్ ఎనర్జీ మీన్ పొజిషన్ దగ్గర 0, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మాక్సిమం. నెక్స్ట్ ఎనర్జీ ఇస్ కన్జర్వ్డ్. ఆ కాన్సెప్ట్ మొత్తం ఎంటైర్ టాబ్యులర్ ఫామ్ లో నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ 1 by 1 మనం స్టడీ చేద్దాం. ఫస్ట్ ఈ టాబ్యులర్ ఫామ్ లో సో ఇది
అనాలిసిస్ ప్రకారం ఇనీషియల్ గా క్రిటికల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఈ ఈక్వేషన్ ఫాలో అయ్యి కనుక మనం అనలైజ్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ రెస్పెక్ట్ టు ఫేజ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి నేను ఒకటి 1 by 1 మెన్షన్ చేస్తున్నాను. సో వీటన్నిటికీ సేమ్ ఇదే వాల్యూస్ వస్తాయి. విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ క్లియర్ గా మనం ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి వీటిని మనం అనలైజ్ చేసేయచ్చు. ఆల్రెడీ వెలాసిటీ, యాక్సెలరేషన్ మనం డిస్కస్ చేసిందే యాజ్ ఇట్ ఈస్, అవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, అడిషనల్. ఓకే, సో ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక చూస్తే డిస్ప్లేస్మెంట్ 0 అయితే పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ 0 రాస్తే మనకి a² ఇది మాక్సిమం వాల్యూ అయిపోతుంది. సో ఇక్కడ y 0 అవడం వల్ల, డిస్ప్లేస్మెంట్ y 0 అవడం వల్ల మనకి కైనెటిక్ ఎనర్జీ ½ m² a². సో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు యాడ్ చేస్తే ½ m² a². ఓకే, సిమిలర్లీ డిస్ప్లేస్మెంట్ y = a/2 అయితే, సో అక్కడ a/2 y ప్లేస్ లో a/2 రాస్తే a²/4. సో 4 × 2 8. సో డినామినేటర్ లో 8 వస్తుంది. సో 1/8 × m² a². సో సిమిలర్లీ ఇక్కడ y ప్లేస్ లో a/2 రాస్తే a²/4. సో a² - a²/4. సో అది నేను సెపరేట్ గా ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఈ వాల్యూ ఎలా వచ్చిందో చెప్పడం కోసం కైనెటిక్ ఎనర్జీ ke = ½ m² a² మైనస్ y ప్లేస్ లో a/2. సో a²/4 y² వాల్యూ కాబట్టి a²/4. సో which is equals to ½ m² a² కనుక కామన్ తీస్తే మనకు 1 - 1/4 నథింగ్ బట్ 3/4. సో 3/4 nothing but 3/8 × m² a². అది కైనెటిక్ ఎనర్జీ ఇఫ్ డిస్ప్లేస్మెంట్ y = a/2 అయితే. సో అలా ఈ వాల్యూ. సో ఈ రెండింటిని మళ్ళీ అగైన్ యాడ్ చేస్తే 1/8 + 3/8 సేమ్ వాల్యూస్. మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే, సో జస్ట్ ఇది 3 టైమ్స్ ఉంది. సో ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ అగైన్ ½ m² a² వస్తుంది. అంటే టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పేసి మళ్ళీ మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ బై చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. సో ½ m² అనేది మనం కామన్ తీయచ్చు, రెండింటిని యాడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఎడిషన్ ఫాలో అయితే మీకు టోటల్ ఎనర్జీ వస్తుంది. సిమిలర్లీ సేమ్ y ప్లేస్ లో ఇక్కడ a/√2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ 1/4 వస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ 1/2 ఉంది. సో y ప్లేస్ లో a/2 హోల్ స్క్వేర్ a²/2. సో 2 × 2 4. సో కాబట్టి మనకి డినామినేటర్ లో 4. సో ఎక్స్ప్రెషన్ వేసి చెప్తాను. సో ½ m² y ప్లేస్ లో a/√2 హోల్ స్క్వేర్. సో నథింగ్ బట్ ½ m² a²/√2 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 2. సో 2 × 2 4. సో కాబట్టి 1/4 m² a². సో అలా మనకి ఇక్కడ 1/4 వచ్చింది. సేమ్ కైనెటిక్ ఎనర్జీ కూడా a² - a/√2 హోల్ స్క్వేర్ రాస్తే a²/2. సో నథింగ్ బట్ a² - a²/2 నథింగ్ బట్ a/2. సో 2 × 2 అగైన్. సో 2 ఉంది. సో డినామినేటర్ ఇంకో 2. సో టోటల్ 4. సో కాబట్టి 1/4 m² a² వస్తుంది. సో ఈ రెండింటిని మళ్ళీ సిమిలర్ థింగ్ యాడ్ చేస్తే మనకి టోటల్ ఎనర్జీ. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ తెలుస్తుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు సేమ్ అయినాయి. ఏ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు సేమ్ అయినాయి. ఆ పొజిషన్ మనకి y = a/√2. సో డిస్ప్లేస్మెంట్ అనేది మనకి a/√2 అయితే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు సేమ్ అవుతాయి. సో ఈ బిట్ ఆల్మోస్ట్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో 3 times రిపీట్ అయిన బిట్ ఇది. సో ఎట్ వాట్ డిస్ప్లేస్మెంట్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఆర్ ఈక్వల్. ఓకే, సో సిమిలర్లీ రిమైనింగ్ వీటిని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా వీటిని మనం గెయిన్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ ఈ కండిషన్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాంటి కండిషన్ ఇక్కడ రివర్స్ లో వస్తుంది, బట్ టోటల్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే టోటల్ ఎనర్జీ అట్ ఎనీ పొజిషన్ కాన్స్టెంట్. ఓకే, సో నథింగ్ బట్ ఎనర్జీ ఇస్ కన్సర్వ్డ్. నెక్స్ట్, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం
ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ దిస్ లెసన్ ఆర్ 3 మార్క్స్ కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు. టు ఫైండ్ అవుట్ ద టైం పీరియడ్ ఫస్ట్ సింపుల్ పెండులం ఒకటి కన్సిడర్ చేసుకుందాం. ఫర్ సపోజ్ సింపుల్ పెండులం సర్టెన్ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అనేది డిస్ప్లే చేసి ఫర్ సపోజ్ రిలీజ్ చేశారు అనుకుందాం. సో కంటిన్యూస్గా ఇది ఇలా ఆసిలేషన్స్ అనేవి చేస్తుంది. సో ఇలా ఆసిలేషన్ చేయడానికి రీజన్ ఏంటి అనేది మనం స్టడీ చేస్తే, ఫర్ సపోజ్ ఎప్పుడైతే దీన్ని మనం ఇలా పుల్ చేసామో, సో గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డ్యూ టు ఇట్స్ వెయిట్ మనకి mg డౌన్వర్డ్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో అందువల్ల ఈ mgని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసేచ్చు ఇక్కడ. సో ఇలా అంటే ఇక్కడ థీటా యాంగిల్ కాబట్టి ఈ ఎక్స్టెన్షన్లో మనకి సో యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే సో ఈ రెండింటి మధ్య యాంగిల్ మనకి థీటా వస్తుంది. సో ఇప్పుడు ఇది థీటా అయితే ఎడ్జసెంట్ కాంపోనెంట్ mgకి ఎడ్జసెంట్ అనేది mg cos థీటా, ఆపోజిట్ వన్ అనేది mg sin థీటా. సో ఇక్కడ mg వెయిట్ అనేది మనకి 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ అయిపోయింది, mg cos థీటా, mg sin థీటా. ఈ రెండు ఎలా యాక్ట్ చేస్తున్నాయి ఈ సింపుల్ పెండులం మీద అనుకుంటే, సో ఇక్కడ ఈ సింపుల్ పెండులం వైర్లో లేదా థ్రెడ్లో టెన్షన్ క్రియేట్ చేయడానికి mg cos థీటా రెస్పాన్సిబుల్. ఈ mg sin థీటా అనేది గ్రావిటేషనల్ పుల్ అంటే ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మీన్ పొజిషన్కి వచ్చేయడానికి యాక్ట్ చేస్తుంది. సో mg sin థీటా వల్ల ఇది మీన్ పొజిషన్కి రావడానికి రీస్టోరింగ్ ఫోర్స్గా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ mg cos థీటా అనేది ఈ థ్రెడ్లో లేదా స్ట్రింగ్లో మనకి టెన్షన్ క్రియేట్ అవ్వడానికి కాజ్ అవుతుంది. సో mg వెయిట్ 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ అయింది, mg cos థీటా టెన్షన్ క్రియేట్ చేస్తుంది, mg sin థీటా గ్రావిటేషనల్ పుల్ ద్వారా మీన్ పొజిషన్కి రావడానికి రీస్టోరింగ్ ఫోర్స్గా యాక్ట్ చేస్తుంది. సో ద కాంపోనెంట్ mg sin థీటా ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ది బాబ్. సో ఇక్కడ కొంత స్మాల్ మాస్ని యాంగ్ చేసాం కదా, దీన్ని మనం బాబ్ అని చెప్పేసి అంటాం. సో కంటిన్యూస్గా దీనిలో ఆసిలేట్ అవడానికి mg sin థీటా అనేది రెస్పాన్సిబుల్. సో ఇప్పుడు ద కాంపోనెంట్ ఆఫ్ mg cos థీటా టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఇప్పుడు ఫోర్స్ యూజ్ఫుల్ ఫర్ మోషన్ F ఈక్వల్స్ టు mg sin థీటా, దీన్ని మనం ma అని చెప్పేసి కనుక అనలైజ్ చేస్తే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్లా యాక్సిలరేషన్ అనేది మనకి g sin థీటా అని క్లియర్గా తెలుస్తుంది. సో దెర్ఫోర్ యాక్సిలరేషన్ ఆఫ్ ది పెండులం g sin థీటా అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. సో హియర్ డయాగ్రామ్ నుంచి సైన్ థీటా జనరల్గా ఆర్క్, సో సైన్ థీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్ అనుకుంటే కనుక థీటా దట్ ఈజ్ ఆర్క్ బై రేడియస్. సో ఇది మనకి వృత్తం యొక్క ఒక చాపంలా ఉంది. సో వృత్తం యొక్క చాపం యొక్క యాంగిల్ మనకి సర్కంఫరెన్స్ ఇంటూ రేడియస్. ఓకే, సో ఇక్కడ యాంగిల్ థీటా ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్ లేదా ఆర్క్ ఈక్వల్స్ టు అంటే మనకి ఇక్కడ దీన్ని జనరల్గా మనం మ్యాథ్స్లో అనలైజ్ చేసేటప్పుడు ఇది ఎల్ అండ్ ఇది ఆర్ అండ్ థీటా. సో ఎల్ ఈక్వల్స్ టు ఆర్ థీటా. సో వర్డింగ్లో నేను రాస్తున్నాను. సో మనకి మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా వస్తుందంటే, ఇది సర్కిల్కి వృత్తం, సో వృత్తం యొక్క ఇది చాపం అయితే కనుక సో ఇది థీటా, ఇది ఎల్, ఇది ఆర్ అయితే సో మనకి ఎల్ ఈక్వల్స్ టు ఆర్ థీటా ది ఫార్ములా. సో దాని నుంచి మనకు ఓన్లీ థీటా కావాలనుకుంటే థీటా ఈక్వల్స్ టు ఎల్ బై ఆర్. సో అదే మనం ఇక్కడ యూజ్ చేసింది. సో థీటా అనేది వెరీ వెరీ స్మాల్ అయితే సైన్ థీటా ఈక్వల్స్ టు థీటా అవుతుంది. సో థీటా ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్. సో ఈ ఆర్క్ అనేది మనం ఎక్స్ అనుకున్నాం, సో ఎక్స్ బై ఎల్. సో థీటా ఈక్వల్స్ టు ఎక్స్ బై ఎల్. సో ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఈ ఈక్వేషన్ ప్రకారంగా ఇక్కడ యాక్సిలరేషన్ ఏ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఇక్కడ సైన్ థీటాని అప్రాక్సిమేట్గా థీటా అని చెప్పేసి కనుక రాస్తే మనకి ఇది జీ ఇంటూ థీటా అవుతుంది. సో ఇక్కడ థీటా ప్లేస్లో ఎక్స్ బై ఎల్ కనుక రాస్తే ఏ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఎక్స్ బై ఎల్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. సో యాక్సిలరేషన్ ఆఫ్ ది బాబ్ ఆర్ యాక్సిలరేషన్ ఆఫ్ ది సింపుల్ పెండులం ఏ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఎక్స్ బై ఎల్. కానీ మనకి ఇక్కడ ఒక పాయింట్ తెలుసు, యాక్సిలరేషన్ అనేది ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ మనం రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తే మైనస్ ఇండికేట్ చేస్తే మనకి యాక్సిలరేషన్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇంక్లూడింగ్ మైనస్తో సహా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఎల్ కాన్స్టెంట్. సో యాక్సిలరేషన్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ వచ్చింది.
ఇంక్లూడింగ్ యాక్చువల్లీ నెగిటివ్ సైన్తో సహా మనం డెవలప్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ టైం పీరియడ్ కావాలి, ఓన్లీ జస్ట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ ఇంపాక్ట్ అనేది మనం నోటీస్ చేయలేదు, అంటే ఇండికేట్ చేయలేదు. నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, మనకి అది 2π√y/a లేదా డిస్ప్లేస్మెంట్ బై యాక్సలరేషన్. ఇది ఆల్రెడీ మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క టైం పీరియడ్ ఎక్స్ప్రెషన్ మనం అనలైజ్ చేసాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనం స్టడీ చేసింది. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనకి యాక్సలరేషన్ a = g/l/x అని చెప్పేసి మనం ఇప్పుడు డెరైవ్ చేసింది. సో ఇప్పుడు ఇందులో డిస్ప్లేస్మెంట్ బై యాక్సలరేషన్ కనుక సెపరేట్ చేస్తే నథింగ్ బట్ x/a, సెపరేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ బై యాక్సలరేషన్ నథింగ్ బట్, సో ఏని మనం రైట్ సైడ్ ఇలా షిఫ్ట్ చేస్తే నెక్స్ట్ LGని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మనకి x/a = l/g అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు ఈ టైం పీరియడ్ ఎక్స్ప్రెషన్ డిస్ప్లేస్మెంట్ బై యాక్సలరేషన్ దాంట్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ y/a, సారీ ఇక్కడ మనం x అని కదా కన్సిడర్ చేసుకున్నాం స్టార్టింగ్ నుంచి. సో కాబట్టి సో ఇది x, అలాగే ఇది కూడా x. సో షార్ట్ టైంలో ఫాస్ట్గా వీడియో చేయడం ద్వారా కొన్ని ఎడిటింగ్స్ నేను చేయలేదు, ఇక్కడ మోడిఫై చేస్తున్నాను, సారీ ఫర్ దట్. సో టైం పీరియడ్ t = 2π√x/a. సో x/a ప్లేస్లో l/g మనం రాయొచ్చు. సో మనకి టైం పీరియడ్ t = 2π√l/g అని చెప్పేసి వచ్చింది. ఇది టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. సో అదే సెకండ్ పెండులం అనే కాన్సెప్ట్ ఉంది. సో సెకండ్ పెండులం ఏంటంటే ద పెండులం whose time period is 2 seconds, that is called seconds pendulum. సో టైం పీరియడ్ మనకు ఓన్లీ 2 seconds అవ్వాలి, దాన్ని మనం సెకండ్ పెండులం అని చెప్పేసి అంటాం. సో ఆ సెకండ్ పెండులం యొక్క లెంత్ ఎంత తెలుసుకోవడానికి జస్ట్ టైం పీరియడ్ ఎక్స్ప్రెషన్లో టైం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, సో t = 2π√l/g, మనకి సెకండ్స్ పెండులం లెంత్ ఎంతో కావాలి. సో టైం పీరియడ్ 2, సో = 2π√l/g, బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ కనుక చేస్తే 4 = 4π² ఇంటూ l/g. యాక్చువల్లీ 2 మనం ఇక్కడ క్యాన్సిల్ చేసేసి ఫర్ సపోజ్ 4 కనుక ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి లెంత్ l = π² ఇంటూ g అని వస్తుంది. సో g వాల్యూ 10, అలాగే 3.14 π వాల్యూ హోల్ స్క్వేర్ ఇంటూ g వాల్యూ 10. సో అది మనకి 3 హోల్ స్క్వేర్ 9, బట్ 3.14 మనకి అప్రాక్సిమేట్గా 9.98 సంథింగ్ వస్తుంది. దాన్ని కూడా అప్రాక్సిమేట్గా మనం 10 అని కన్సిడర్ చేసుకుంటే 10 × 10, సో టోటల్ 100 సెంటీమీటర్. సో లెంత్ ఆఫ్ ది సెకండ్ పెండులం L 100 సెంటీమీటర్ లేదా 1 మీటర్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే సో డిఫరెన్షియల్ ఫామ్లో ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ని ఒక ఈక్వేషన్గా ఎక్స్ప్రెస్ చేయడం. సో అందుకోసం ఒక m మాస్ బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందనుకుందాం. సో మీన్ పొజిషన్, సో ఎక్స్ట్రీమ్ పొజిషన్స్. సో ఎట్ ఏ పర్టికులర్ టైం ఫర్ సపోజ్ x డిస్ప్లేస్ అయింది అనుకుందాం. సో ఇలా x డిస్ప్లేస్ అయినప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్, ఇలా x డిస్ప్లేస్ అవ్వడానికి యాక్ట్ అయ్యే ఫోర్స్ కనుక స్టడీ చేస్తే ఫోర్స్ F = ma, నథింగ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సిలరేషన్ మనం dv/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని రాయొచ్చు. అగైన్ వెలాసిటీని dx/dt అని కనుక రాస్తే మనకి F = m × d²x/dt² అవుతుంది. సో అదే రీస్టోరింగ్ ఫోర్స్ అయితే కనుక F = -kx². సో ఈ రెండు కూడా మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ చేసే ఆసిలేటర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అనాలిసిసే కాబట్టి రెండింటిని మనం ఈక్వల్ చేయొచ్చు. సో ఈక్వల్ చేస్తే m × d²x/dt² మనకి -kx² అవుతుంది. సో ఈ -kx²ని లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే మనకి రిజల్టెంట్ m × d²x/dt² kx = 0 అని వస్తుంది. సో ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో దిస్ ఈజ్ second order differential equation of simple harmonic oscillator. Next, DHO, damped harmonic oscillator. So the small difference between simple harmonic oscillator and damped harmonic oscillator. So ఎటువంటి రిస్ట్రిక్షన్ ఫోర్స్ బాడీ మూవ్ అవుతున్నప్పుడు కనుక లేకపోతే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ కంటిన్యూస్గా
సేమ్ యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది. యాంప్లిట్యూడ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటే దాన్ని మనం డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అని చెప్పేసి అంటాం. డాంపింగ్ మీన్స్ రిస్ట్రిక్షన్ ఫోర్స్ టు ద మోషన్ ఆఫ్ ది బాడీ, నథింగ్ బట్ రెసిస్టెన్స్. సో ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెసిస్టెన్స్, సో ఇలా ఆసిలేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం డాంపింగ్ అని చెప్పేసి అంటాం. సో రిస్ట్రిక్షన్ టు ద మోషన్ ఆఫ్ ది బాడీ. సో ఎగ్నెస్ట్ ద మోషన్ ఆఫ్ ది బాడీ సమ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. జనరల్గా వెలాసిటీ వల్ల మనకి డాంపింగ్ అనేది వస్తుంది జనరల్గా మీడియంలో. సో వ్యాక్యూమ్లో అయితే మనకి డాంపింగ్ ఉండదు, మీడియంలోనే మనకి డాంపింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ డీటెయిల్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ డాంప్డ్ ఆసిలేషన్స్. ఇన్ డాంపింగ్ oscillations, the energy of the system is dissipated continuously. సో కంటిన్యూస్గా ఎనర్జీ తగ్గిపోతుంది, కంటిన్యూస్గా యాంప్లిట్యూడ్ అనేది తగ్గిపోతుంది. సో వెన్ డాంపింగ్ ఈజ్ వెరీ స్మాల్ ద ఆసిలేషన్స్ విల్ రిమైన్ అప్రాక్సిమేట్లీ పీరియాడిక్. సో డాంపింగ్ అనేది లేకపోతే అది కంటిన్యూస్గా పీరియాడిక్ మోషన్ అవుతుంది. ఒకవేళ డాంపింగ్ అనేది చాలా ఎక్కువైతే కనుక మనం అది పీరియాడిక్ మోషన్ అని కూడా చెప్పలేం. ఫర్ సపోజ్ సింపుల్ పెండ్లంని వాటర్లో ఉంచి జస్ట్ సర్టెన్ డిస్టెన్స్ డ్రాగ్ చేసి రిలీజ్ చేశారనుకోండి, సో జస్ట్ 1 or 2 ఆసిలేషన్స్కి మధ్యలోనే అది ఆగిపోతుంది. ఓకే, సో కంటిన్యూస్గా ఆసిలేషన్ చేయదు. అదే ఎయిర్లో అయితే ఎక్కువసేపు ఆసిలేషన్ చేస్తుంది, అదే వ్యాక్యూమ్లో అయితే కంటిన్యూస్గా ఆసిలేట్ చేస్తూనే ఉంటుంది. సో ఎటువంటి రిస్ట్రిక్షన్ ఫోర్స్ లేదు కాబట్టి వ్యాక్యూమ్లో హ్యాంగ్ చేసిన సింపుల్ పెండ్లం అనేది మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. అదే ఎయిర్లో కానీ లిక్విడ్లో కానీ సంథింగ్ ఏదైనా మీడియంలో అయితే కనుక సింపుల్ పెండ్లం అనేది మనకి డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అవుతుంది. So next example for oscillations of simple pendulum. Okay, so I mean damped harmonic motion example oscillations of simple pendulum. Next, damping force depends on nature of the medium. So medium effect అనేది తక్కువ ఉంటే damping అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ సేపు ఆసిలేట్ అవుతుంది. అదే మీడియం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే కనుక డ్యూ టు హై డాంపింగ్ త్వరగా అది రెస్ట్లోకి వచ్చేస్తుంది ఆసిలేట్ అయ్యే బాడీ. సో ఈ డాంపింగ్ ఫోర్స్ అనేది వెలాసిటీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం బి, డాంపింగ్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం బి. సో వెలాసిటీ అనేది తక్కువైతే మనకి డాంపింగ్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది, హై వెలాసిటీ ఉంటే కనుక డాంపింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, పీరియాడిక్ మోషన్ ఆఫ్ డాంప్డ్ ఆసిలేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనకి డెరివేషన్ అనేది లేదు. సో మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో జస్ట్ m into d square x by dt square plus kx square అనేది మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒక డాంపింగ్ కూడా యాడ్ అయితే సో ఆ డాంపింగ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి b ఇంటూ, సో ఆల్రెడీ డాంపింగ్ ఫోర్స్ గురించి చెప్పింది, ఇదంతా మొత్తం టోటల్ ఫోర్స్, నెట్ ఫోర్స్. ఓకే, సో డాంపింగ్ ఫోర్స్ అనేది మైనస్ b ఇంటూ v. సో v వెలాసిటీని మనం dx by dt అని రాయొచ్చు ఇలా. ఓకే, సో ఫర్దర్ దీని సొల్యూషన్ అనేది మనకి సిలబస్లో లేదు. అంటే దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, నెక్స్ట్ ఎనర్జీ ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్ మీరు డిగ్రీ కనుక చూస్ చేసుకుంటే డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో దీని గురించి అంటే డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ సెపరేట్ లెసన్. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది మనకి, సో అది ఒక లెసన్, సెపరేట్ లెసన్. సో ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అనేది ఒమేగా డాష్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ k by m మైనస్ b by 4m². సో ఇదే డాంపింగ్ అనేది లేకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ k by m, ఒమేగా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ k by m, ఇది మనం డెరైవ్ చేసిందే. సో అది సింపుల్ హార్మోనిక్ మోషన్లో డెరైవ్ చేసింది. అదే డాంపింగ్ అనేది ఉంటే డాంపింగ్ టర్మ్ అనేది అడిషనల్గా మనకి ఫ్రీక్వెన్సీలో యాడ్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిపోతుంది, ఇదే మనకి ప్రూఫ్ అది పీరియాడిక్ అవ్వదు డాంపింగ్ అనేది ఎక్కువ ఉంటే అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇవి డైరెక్ట్ ఎక్స్ప్రెషన్సే, మనకి డెరివేషన్స్ అనేవి లేవు, అందుకని నేను డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్, ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒక ఫిక్స్డ్ యాంప్లిట్యూడ్తో కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతుంది. డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్, సో డ్యూ టు డాంపింగ్ రిస్ట్రిక్షన్ ఫోర్స్ టు ద మోషన్ వల్ల కంటిన్యూస్గా యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, అది డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. ఇక్కడ ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అనేది ఏంటంటే బాడీ తను న్యాచురల్గా వైబ్రేట్ అవ్వాల్సిన ఫ్రీక్వెన్సీతో కాకుండా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. సో దాన్ని మనం ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్, అంటే బై ఫోర్స్ అలా వైబ్రేట్ అయ్యేలాగా మనం చేస్తాం అనమాట, దాన్ని మనం ఫోర్స్డ్. సో బై ఫోర్స్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. అంటే ఆసిలేటర్ వైబ్రేట్ అవ్వగలిగే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ వేరు, అదర్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయ్యేలా మనం చేస్తే అది ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేషన్. సో ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేషన్ గురించి చెప్పుకునే ముందు ఫ్రీ ఆసిలేషన్స్ అనేది మనం చూద్దాం. సో ఫ్రీ ఆసిలేషన్స్ ఏంటంటే వెన్
a system is displaced from its equilibrium position and allowed free to oscillate, then oscillations made by the body is known as free oscillations. అంటే బాడీకి ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా ఫ్రీగా వితౌట్ స్ట్రెయిన్ వైబ్రేట్ అవ్వగలిగే ఫ్రీక్వెన్సీ మనం న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. అలా చేసే ఆసిలేషన్స్ని మనం న్యాచురల్ ఆసిలేషన్స్ లేదా ఫ్రీ ఆసిలేషన్స్ అని చెప్పేసి అంటాం. సో బాడీ ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా ఆసిలేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ నోన్ యాజ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బాడీ. సో అది ఆల్రెడీ పాయింట్లో నేను చెప్పింది. సో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఫ్రీ ఆసిలేషన్స్తో వైబ్రేట్ అయితే వాటిని మనం న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ప్రతి బాడీకి కూడా ఒక ఫిక్స్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫోర్స్ ఆర్ డ్రివెన్ ఆసిలేషన్స్. ఇఫ్ ఏ బాడీ ఈజ్ మేడ్ టు ఆసిలేట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్. సో పీరియాడికల్గా ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీతో మనం ఫోర్స్ అప్లై చేసి సేమ్ అలాగే వైబ్రేట్ అయ్యేలా కనుక చేస్తే కనుక ఆ ఆసిలేషన్స్ని మనం ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇలా జస్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్ ఎనఫ్ మీకు. సో మనకి బేసిక్ డీటెయిల్స్ మాత్రమే సిలబస్లో ఉన్నాయి, బట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ద ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ ఫర్ సపోజ్ ఒమేగా నాట్ ఈజ్ కాల్డ్ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ అని అనుకుందాం. సో దెన్ in case of forced vibrations, the amplitude of vibrating body A is a function of driving frequency omega naught. So adela ante A equals to F naught by. So మనం external force apply చేసాం. సో బాడీకి వచ్చే amplitude. Okay. So amplitude of forced harmonic oscillator, that is F naught by square root of 1/2 means square root of m square into omega square minus omega naught square whole square plus omega naught square b square. ఇది రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్. సో డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో దీనికి డెరివేషన్ ఉంది, బిగ్ డెరివేషన్, 15 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ అండి ఇది. ఓకే, బట్ మనకి బేసిక్ డీటెయిల్ కాబట్టి జస్ట్ ఓన్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. సో ఈ ఎక్స్ప్రెషన్తో పాటు డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఒకవేళ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అప్లైడ్ ఫ్రీక్వెన్సీ సేమ్ అయితే ఆ డీటెయిల్స్ చూద్దాం. For suppose when driving frequency omega naught is far away from the natural frequency omega. సో ఒమేగా అనేది చాలా డిఫరెంట్ ఉంది. సో అప్పుడు ఆ కేసులో మనం దీన్ని కన్సిడర్ చేయక్కర్లేదు. అంటే ఒమేగా అనేది చాలా ఎక్కువ, ఒమేగా నాట్ వెరీ స్మాల్ అయితే కనుక ఈ టర్మ్ మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. అప్పుడు మనకుండే ఎక్స్ప్రెషన్ ఓన్లీ జస్ట్ A ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ బై. సో ఇక్కడ స్క్వేర్ రూట్స్ గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి m ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కేసు, వెన్ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఈజ్ క్లోజ్ టు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో ఆల్మోస్ట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో అదే ఫోర్స్ ఫ్రీక్వెన్సీ అయింది అనుకోండి. సో అప్పుడు ఈ టర్మ్ 0 అయిపోతుంది మనకు. అప్పుడు ఒమేగా నాట్ స్క్వేర్ బి స్క్వేర్. సో రూట్ ఉంది కాబట్టి జస్ట్ A ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ బై ఒమేగా నాట్ బి అవుతుంది. అలా ఇది జనరల్ ఎక్స్ప్రెషన్, 2 డిఫరెంట్ కేసెస్. సో ఇది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. నెక్స్ట్ రెజొనెన్స్. సో రెజొనెన్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇదేంటంటే, సో ఏదన్నా న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉన్న బాడీకి యాజ్ ఇట్ ఈజ్ అంతే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయ్యేలాగా ఎక్స్టర్నల్ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ అనేది కనుక వస్తే కనుక అప్పుడు ఆ బాడీ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది. ఆ కండిషన్ మనం రెజొనెన్స్ అని చెప్పేసి అంటాం. The phenomena of increase in amplitude of vibrating body when driving force frequency omega naught is equals to very close to natural frequency omega. So natural frequency ఎంతో సేమ్ అంతే ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ కనుక ఇస్తే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది. సో ఆ కండిషన్ మనం రెజొనెన్స్ అని చెప్పేసి అంటాం. సింప్లీ మనకు బాగా ఇష్టమైన ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఆ వేలోనే కనుక మనకి ఎక్స్టర్నల్ డ్రైవింగ్ ఫోర్స్ అనేది రన్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్ తర్వాత డాక్టర్స్ కోర్స్ చదవాలని ఉంది. సో కానీ ఇంట్లో ఇంజనీర్ చేద్దాం అనుకున్నారు. సో బై ఫోర్స్ ఇంజనీరింగ్ చేస్తే మనం అంత ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ అనేది చేయలేం. అదే మనకు బై డిఫాల్ట్గా డాక్టర్ అవ్వాలనే ఉద్దేశం ఉంది. సో ఇంటి దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఆ విధంగానే ఉంది. సో కాబట్టి మనం మ్యాక్సిమం చేయగలుగుతాం. సేమ్ రివర్స్, ఫర్ సపోజ్ మనకి ఇంజనీరింగ్ చదవాలని ఉంది కానీ ఇంట్లో డాక్టర్ కోర్స్ బై ఫోర్స్ చేస్తున్నారు అనుకుందాం. సో అప్పుడు కూడా అంతే. అంటే మనకి ఏదైతే బాగా ఇష్టమో మనకి వచ్చే మోటివేషన్ కూడా సేమ్ అదే అయితే కనుక మచ్ మోర్ అనేది మనం చేయగలుగుతాం. సో అదే మామూలు నేచురల్ సైకాలజీ ప్రకారంగా సేమ్ బాడీస్కి కూడా అంతే. ఒక బాడీకి ఒక పర్టికులర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీతో అది కంఫర్టబుల్గా ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా వైబ్రేట్ అవ్వగలుగుతుంది.
అదే ఫ్రీక్వెన్సీ ఎక్స్టర్నల్గా కూడా మనం ఇస్తే అది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది, రిమైనింగ్ చోట అంత మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవ్వదు. దాన్నే మనం రెజొనెన్స్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్, సో ఒక ట్యూనింగ్ ఫోర్క్, సో ఐడెంటికల్గా ఇంకో ట్యూనింగ్ ఫోర్క్ ఇది. సో ఇది ఈ ట్యూనింగ్ ఫోర్క్ కన్నా బిగ్గర్ వన్, ఇది స్మాలర్ వన్. సో దీనికి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో, సో ఇది ఐడెంటికల్ కాబట్టి దీనికి కూడా అంతే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని వైబ్రేట్ చేస్తే సో ఇమీడియట్గా ఈ రెండు అంతగా వైబ్రేట్ అవ్వదు, కానీ దీంట్లో వైబ్రేషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదే మనం రెజొనెన్స్ని జస్ట్ ఐడెంటిఫై చేసే వన్ ఆఫ్ ది సింపుల్ ఎక్స్పెరిమెంట్. So here, when driving frequency is very close to the natural frequency of vibrating body, then also resonance will occur. Due to this reason, damage to buildings is caused in earthquakes affect area, etc. So ఇక్కడ ఎర్త్క్వేక్ జరిగింది అనుకుందాం. సో ఈ ఎర్త్క్వేక్ జరిగినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ బిల్డింగ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ రెండు సేమ్ అయితే బిల్డింగ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీతో కనుక బిల్డింగ్ వైబ్రేట్ అయితే అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఇంకోటి, మార్చ్ ఫాస్ట్ చేసేటప్పుడు ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. సో అప్పుడు ఇమీడియట్గా మార్చ్ ఫాస్ట్ అనేది ఆపుతారు, ఎందుకంటే మార్చ్ ఫాస్ట్ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ రెండు సేమ్ అయితే కనుక బ్రిడ్జ్ అనేది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది. సో అది రిస్క్ కదా, బ్రిడ్జ్ విరిగిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి మార్చ్ ఫాస్ట్ అనేది బ్రిడ్జ్ మీద చేయరు జనరల్గా. సో ఆర్మీ బెటాలియన్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు బ్రిడ్జెస్ వస్తే కనుక ఇమీడియట్గా మార్చ్ ఫస్ట్ ఆపుతారు. సో వన్ మోర్ సింపుల్ ఎగ్జాంపుల్. సో మీరు ఇంటి దగ్గర ఇండివిజువల్గా కూడా రెజొనెన్స్ అనే కండిషన్ నిజంగా జరుగుతుందా లేదనేది చెక్ చేయొచ్చు. సో సెటప్ చూడండి, ఒక థ్రెడ్ తీసుకోండి, రెండు ఫిక్స్డ్ సపోర్ట్స్ దగ్గర టై చేసేయండి. సో ఇక్కడ ఒకటి ఫిక్స్డ్గా. నెక్స్ట్ తర్వాత 4 or 5 డిఫరెంట్ లెంత్స్ ఉన్నవి థ్రెడ్స్ తీసుకోండి. సో వాటికి మీరు ఎలాంటి మాస్ హ్యాంగ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే వీటి యొక్క ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ వీటి యొక్క మాస్ మీద అనేది డిపెండ్ అవ్వదు. సో మనం డెరైవ్ చేసిన టైం పీరియడ్ T = 2π√L/g. సో టైం పీరియడ్ ఆఫ్ ది పెండులం అనేది మాస్ ఆఫ్ ది బాబ్ మీద డిపెండ్ అవ్వలేదు. ఓకే, సో ఎలాంటి మాస్ అయినా పర్వాలేదు, బట్ సేమ్ లెంత్ ఉండేలా చూసుకోండి రెండు. సో చూడండి, ఇక్కడ ఇది సేమ్ లెంత్ ఉన్నవి, రిమైనింగ్ డిఫరెంట్ లెంత్ ఉన్నవి. సో ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఇది ఏవి ఆసిలేట్ చేసినా సరే, E-D-B-A వీటిని ఆసిలేట్ చేసినప్పుడు ఇండివిజువల్గా అది ఒక్కటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది, మిగతా జస్ట్ స్మాల్ రెస్పాన్స్తో ఆగిపోతుంది. కానీ ఈ ఎక్స్ అనే దాన్ని ఆసిలేట్ చేసినప్పుడు మిగతా వాటి రెస్పాన్స్ కన్నా ఇక్కడ సి యొక్క రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దీని లెంత్ ఒకటే. సో టైం పీరియడ్ సేమ్ అవుతాయి, ఫ్రీక్వెన్సీ సేమ్ అవుతాయి. సో సేమ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది కూడా మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ తోటి ఆసిలేట్ అవుతుంది. ఇది మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అనేది మనకి లెంత్ మీద డిపెండ్ అవుతుంది. సో లెంత్ అనేది రెండింటికి సేమ్. సో కాబట్టి టైం పీరియడ్ సేమ్, ఫ్రీక్వెన్సీ సేమ్. సో ఫ్రీక్వెన్సీ సేమ్ అయితే మనకి రెజొనెన్స్ వస్తుంది, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనేది అబ్జర్వ్ చేస్తాం ఆసిలేషన్లో. థ్యాంక్ యూ.